హాయ్ ఆల్, హవ్ ఆర్ యూ? అండ్ యాక్చువల్లీ మనం ఈరోజు ఆపరేటర్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం ఈ టాస్క్ సెషన్లో. సో యాక్చువల్గా మనకి మెయిన్లీ సి లాంగ్వేజ్లో కానీ జావా లాంగ్వేజ్లో కానీ మీరు కంపేర్ చేసుకుంటే మనకి ఆపరేటర్స్లో ఇనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. ఇనరీ ఆపరేటర్స్లో పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, నాట్ ఇవన్నీ సింబల్స్ ఉంటాయి. అండ్ యాక్చువల్గా దాని తర్వాత మనకి బైనరీ ఆపరేటర్స్ ఉంటాయి. బైనరీ ఆపరేటర్స్ కింద మనకి సబ్ డివైడ్ సెక్షన్స్ ఉంటాయి, లైక్ అర్థమాటిక్, అసైన్మెంట్, రిలేషనల్, లాజికల్, బిట్ వైజ్ ఇవన్నీ ఉంటాయి. థర్డ్ కేటగిరీలో వచ్చేసి మనకి టెర్నరీ ఆపరేటర్స్ అని ఉంటాయి. అండ్ టెర్నరీ ఆపరేటర్స్ లో క్వశ్చన్ మార్క్ కాలం అని ఉంటుంది. సో సి లాంగ్వేజ్ లో కానీ జావా లాంగ్వేజ్ లో కానీ కంపేర్ చేసుకుంటే సేమ్ టైప్ ఆపరేటర్స్ సి లాంగ్వేజ్ లో ఉంటాయి అండ్ జావా లాంగ్వేజ్ లో ఉంటాయి. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ మనం జావా స్క్రిప్ట్ లో యూస్ చేస్తాం. ఓకే భయ్య, బానే ఉంది. ఆపరేటర్స్ అంటే ఏంటిది? ఆపరేటర్స్ అంటే యాక్చువల్గా మనకి సింబల్. ఈ సింబల్ మనం ఒక స్పెషల్ మీనింగ్ కి యూస్ చేసుకుంటా ఉంటాం. సపోజ్ టూ వాల్యూస్ ఒక టూ వేరియబుల్స్ స్టోర్ చేశాను అనుకోండి. లైక్ మనం ఈ టూ వాల్యూస్ నేను అర్థమాటిక్ క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకున్నా. లైక్ అర్థమాటిక్ క్యాలిక్యులేషన్ అంటే ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం, రిమైండర్ వాల్యూ కనుక్కోవడం, అండ్ 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 మైనస్ చేయడం. ఇలాంటివి క్యాలిక్యులేషన్స్ చేయాలంటే మనకి ఒక స్పెషల్ సింబల్ కావాలి. ఆ సింబలే నేను ఆపరేటర్ అంటున్నా. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఈ ఆపరేటర్స్ అన్ని నేను ఏదైతే చెప్పాను, లైక్ ప్లస్ కానీ, మైనస్ కానీ, మల్టిప్లికేషన్ సింబల్ కానీ, డివైడెడ్ బై సింబల్ కానీ, ఇవన్నీ అర్థమాటిక్ క్యాలిక్యులేషన్ కిందకు వస్తాయి, అర్థమాటిక్ ఆపరేటర్స్ కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ అన్ని ఆపరేటర్స్ మనం డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కి, డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ లో, డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ లో యూస్ చేస్తూ ఉంటాం. సో ఓకే భయ్య, మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ మనం చాలా సార్లు చూసాను. నేను లాజికల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, మళ్ళీ ఇదేంటి భయ్య బిట్ వైజ్ ఆపరేటర్స్ మళ్ళీ మనం జావా స్క్రిప్ట్ లో యూస్ చేస్తామా అంటే, మనం జావా స్క్రిప్ట్ లో మనం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అంటే మనకి ప్రాసెస్ స్పీడ్ గా కావాలంటే, అండ్ మన డేటా జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ అయిపోయి, ఆ జీరోస్ అండ్ వన్స్ లో బైనరీ బిట్ లెవెల్ ఫీల్డ్ లో కన్వర్ట్ అయిపోయి ప్రాసెస్ చేసి బిట్ లెవెల్ ఫీల్డ్ లోనే నీకు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో నీకు నీ డేటా ఫాస్ట్ గా ప్రాసెస్ అవ్వాలంటే అది బిట్ లెవెల్లో కన్వర్ట్ అయిపోయి, బిట్ లెవెల్లోనే ప్రాసెస్ అయ్యి, బిట్ లెవెల్లోనే అండ్ అది కన్వర్ట్ అయిపోయి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో నీ డేటా బిట్ లెవెల్లో ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. ఫర్ నౌ మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయట్లేదు. అండ్ ఆప్షనల్ నల్లిస్, కోలేసింగ్ అండ్ ఆప్షనల్ చైనింగ్ అని ఒక టూ సింబల్స్ ఉన్నాయి, టూ క్వశ్చన్ మార్క్ సింబల్స్, ఒక క్వశ్చన్ సింబల్, ఒక డాట్ సింబల్ అనేది ఉంది. అండ్ ఈ సిక్స్త్ ఆప్షన్, ఈ సెవెంత్ ఆప్షన్ అంటే ఈ టూ ఆపరేటర్ సెక్షన్ మనం ఫోర్త్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ మెయిన్ గా మనం డిస్కస్ చేసే ఆపరేటర్స్ ఏంటంటే అథమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్. ఈ 5 కేటగిరీస్ ఆఫ్ ఆపరేటర్స్ మనం మోస్ట్లీ మనం అప్లికేషన్ లెవెల్లో కూడా యూస్ చేస్తాం కాబట్టి ఈ 5 కేటగిరీస్ ఆఫ్ ఆపరేటర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ రిమైనింగ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ కానీ, ఆప్షనల్ నల్లిష్ అండ్ ఆప్షనల్ చైనింగ్ ఆపరేటర్స్ గురించి అయినా కానీ, ఈ టూ ఆపరేటర్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా డీటెయిల్ గా చెప్తాను. అండ్ జస్ట్ నౌ ఫోకస్ ఆన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఫైవ్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? లైక్ నేను ఈ టేబుల్ చూపిస్తున్నాను, జస్ట్ టెక్ దిస్ వీడియో అండ్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ టేబుల్. సో ఇక్కడ మనకి సింబల్స్ ఉన్నాయి, ఆపరేటర్స్, డిస్క్రిప్షన్, ఎగ్జాంపుల్, అవుట్పుట్. సో నేను ఈ టేబుల్ వచ్చేసి నేను ఆన్లైన్ నుంచి గ్యాదర్ చేసుకున్నాను. యూ కెన్ గ్యాదర్ ఫ్రమ్ ఎనీవేర్ ఇఫ్ యూ వాంట్ స్పెషల్ కైండ్ ఆఫ్ టేబుల్ ఎస్పెషల్లీ ఫర్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనగానే మనకి ప్లస్ సింబల్, మైనస్ సింబల్, ఇంటూ సింబల్, డివైడెడ్ బై సింబల్, మోడ్లెస్ సింబల్ అండ్ ఇంటూ సింబల్ అని టూ టైమ్స్ వాడతాం, అది స్పెషల్ మీనింగ్ కి. ప్లస్ ప్లస్ సింబల్, మైనస్ మైనస్ సింబల్ అది డిక్రిమెంట్ అండ్ ఇంక్రిమెంట్ సింబల్స్. సో ఫస్ట్ నేను వన్ బై వన్ అర్థమెటిక్ ఆపరేటర్ సెక్షన్ లో ఏవైతే ఉన్నాయో నేను డీటెయిల్ గా అన్ని ఆపరేటర్స్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. సో మనం లాస్ట్ సెషన్ నుంచి అంటే ఫస్ట్ వీడియో నుంచి మనం ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ లో ప్రాక్టీస్ చేస్తానే ఉన్నాం. సో జస్ట్ మనం సేమ్ విజువల్ స్టూడియో టూల్కి వెళ్దాం అండ్ సేమ్ మనం ఒక టూ వేరియబుల్స్ తీసుకుందాం. లెట్ సే దట్ లెట్ ఏ ఈక్వల్ టు లెట్ లెట్ ఏ ఈక్వల్ టు 10 అని ఒక వాల్యూ స్టోర్ చేస్తున్నాం. అండ్ లెట్ బి ఈక్వల్ టు ఇంకో వాల్యూ స్టోర్ చేస్తున్నా, లైక్ 20 అని స్టోర్ చేస్తున్నా. నేను టూ వేరియబుల్స్ తీసుకున్నా, టూ వేరియబుల్స్ లో ఒక వేరియబుల్ లో 10 స్టోర్ చేసా, ఒక వేరియబుల్ లో 20 స్టోర్ చేసా. లెట్స్ సే దట్ నేను ఈ ఏ అనే వేరియబుల్ కి అంటే ఏ అనే వాల్యూకి బి అనే వాల్యూకి నేను ఎడిషన్ చేయాలనుకున్నా. ఎడిషన్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తా, లైక్ లెట్ సమ్ ఈక్వల్ టు, లైక్ జస్ట్ సే దట్ సమ్ అంటున్నా, ఈ రెండింటిని యాడ్ చేస్తే సమ్ అంటున్నా. ఈ ఏ ప్లస్
బి అని రాస్తున్నా. ఏ ప్లస్ బి అంటే ఏ లోపల ఏ వేరియబుల్ లోపల ఏ వాల్యూ ఉంది, ఏ వేరియబుల్ లోపల మనకి యాక్చువల్గా 10 అనే వాల్యూ ఉంది, అండ్ బి అనే వేరియబుల్ లోపల మనకి 20 అనే వాల్యూ ఉంది. ఈ 10 + 20 యాడ్ అయిన తర్వాత దాని రిజల్టెంట్ వాల్యూ మనకి ఈ సమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఆ రిజల్టెంట్ వాల్యూ మనం ప్రింట్ చేయాలంటే మనం కన్సోల్ డాట్ అండ్ లైక్ బ్రౌజర్ కన్సోల్లో మనం ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ అని రాసేసి దాని రిజల్టెంట్ వాల్యూ దేంట్లో స్టోర్ అయింది, సమ్లో స్టోర్ అయి ఉంది. లైక్ మనం ఆ సమ్ వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తాం అనమాట సింపుల్గా. అండ్ జస్ట్ గో బ్యాక్, నేను index.htmlకి వెళ్తున్నా అండ్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని నొక్కుతున్నా. ఆఫ్టర్ క్లికింగ్ విత్ ది ఓపెన్ విత్ లైవ్ సర్వర్ యూ కెన్ సీ దట్ మనకి వెల్కమ్ టు జావా స్క్రిప్ట్. యాక్చువల్గా మనం ఇక్కడ హెడ్డింగ్ 1 అని ప్రింట్ చేసాం. యాక్చువల్గా ఆ హెడ్డింగ్ 1 అనేది ప్రింట్ అవుతుంది సైమల్టేనియస్గా బై డిఫాల్ట్గా. సో క్లిక్ ఆన్ రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి కన్సోల్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ మీరు ఈ రిజల్టెంట్ వాల్యూ చూసుకుంటే ఐ విల్ జస్ట్ జూమ్ అవుట్ దిస్. సో ఇక్కడ మీరు ఆ రిజల్టెంట్ వాల్యూ చూసుకుంటే 30 అని ప్రింట్ అవుతుంది. యాక్చువల్గా నేను బ్యాక్ ఎండ్లో చేసింది ఇదే. నేను జావా స్క్రిప్ట్ అప్లికేషన్లో ఏ అండ్ బి వాల్యూ యాడ్ చేసా. ఏ అండ్ బి వాల్యూ నేను రిజల్టెంట్ వాల్యూ లాగా ప్రింట్ చేసాం. ఓకే, అండ్ సేమ్ మనం దాని పక్కన ఏమైనా కామెంట్స్ ప్రింట్ చేయాలంటే లైక్ కామెంట్స్ కూడా ప్రింట్ చేయొచ్చు. లైక్ సమ్ ఆఫ్ కామెంట్స్ ప్రింట్ చేయాలంటే మీరు డబుల్ కొటేషన్స్లో ఎన్క్లోజ్ చేసి కామాతో సపరేట్ చేయాలి. అండ్ నేను ఇక్కడ ఏదైతే కామెంట్స్ ప్రింట్ చేస్తానో అటువంటి కామెంట్స్ను నేను సేమ్ కైండ్ ఆఫ్ కామెంట్స్ నేను ఇక్కడ చూడొచ్చు. లెట్స్ సే దట్ నేను రిఫ్రెష్ చేస్తా. సమ్ ఆఫ్ యూ కెన్ సీ దట్ సమ్ ఆఫ్ అని రాసా. ఇక్కడ నేను console.logలో సేమ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ మనకి ఇక్కడ బ్రౌజర్లో కూడా సమ్ ఆఫ్ అనే కామెంట్ ప్రింట్ అయిపోతుంది. సో మనం ఈ డబుల్ కొటేషన్స్లో స్టార్ట్ చేసి ఈ డబుల్ కొటేషన్లో ఎండ్ చేసి వీటి మధ్యలో మనం ఏదైనా ఆల్ఫాబెటిక్ వాల్యూస్ కానీ న్యూమరికల్ వాల్యూస్ కానీ స్పెషల్ సింబల్స్ కానీ రాసినట్టయితే ఆ వాల్యూస్ కానీ స్పెషల్ సింబల్స్ కానీ న్యూమరికల్ వాల్యూస్ కానీ సేమ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ మనకి ఈ బ్రౌజర్ కన్సోల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియర్? అండ్ సేమ్ నేను not only alphabetical values, I can write numbers, I can write special symbols, whatever it may be. So you have to make sure that అది ఏదైనా మీరు ఒక వాల్యూ రాస్తున్నారంటే ఆ కైండ్ ఆఫ్ వాల్యూస్ కానీ సింబల్స్ కానీ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో ఎన్క్లోజ్ అయి ఉండాలి. ఎన్క్లోజ్ కాకపోతే ఏమవుతుంది, లుక్ ఎట్ హియర్. ఏదైనా సింబల్స్ ప్రింట్ చేస్తే డబుల్ కొటేషన్స్లో సేమ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ నేను బై మిస్టేక్ ఇది ఎన్క్లోజ్ చేయలేదు బై మిస్టేక్ ఎన్క్లోజ్ చేయకుండా నేను సేవ్ చేసి నేను రన్ చేయడానికి చూస్తున్నాను. యూ కెన్ సీ దట్ వీ కెన్ ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. అన్క్యాట్ సింటాక్స్ ఎర్రర్, ఓకేనా? అండ్ మీరు ప్రాపర్గా సింటాక్స్ ఫాలో అవ్వకుండా మీరు ఎలా పడితే అలా చేసేసి మీరు ఎన్క్లోజ్ చేయకుండా ఇలా చేస్తే మీరు ఇటువంటి ఎర్రర్ బై డిఫాల్ట్ ఎర్రర్ కేసెస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది, బై డిఫాల్ట్ ఎర్రర్ కేసెస్. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి ప్రాపర్గా ఈ డబుల్ కొటేషన్స్ ఎన్క్లోజ్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత నేను జస్ట్ ఒక కామెంట్ ప్రింట్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ ఏ అండ్ బి వాల్యూస్ అని రాసేసి నేనేం చేస్తున్నానంటే I'll go back to left server. You can see that sum of a and b values are 30. Okay, and as well as నేను ఈ లెట్ సింబల్ అంటే ఇంటర్మీడియట్ ఒక హెల్పర్ వేరియబుల్ తీసుకున్నా. అంటే ఈ ఏ వేరియబుల్ బి వేరియబుల్ సమ్ చేయడానికి నేను దీని రిజల్టెంట్ వాల్యూ నేను ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నా కదా, సేమ్ అలా స్టోర్ చేయకుండా నేను డైరెక్ట్గా యాడ్ కూడా చేసుకోవచ్చు. లెట్స్ సే దట్ ఐఎమ్ టేకింగ్ ఆఫ్ దిస్ లైన్ ఫర్ టెంపరరీ యూస్. ఐఎమ్ సేవింగ్ దిస్. ఇక్కడ నేను సమ్ అనే వేరియబుల్ యూస్ చేయకుండా డైరెక్ట్గా నేను ఏ ప్లస్ బి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దాంతో మనకి మెమరీ స్పేస్ కూడా తగ్గుతుంది అండ్ లైక్ నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా తగ్గుతుంది. లెట్స్ సే దట్ మనం ఇంకో 12 అని రాద్దాం. యూ విల్ గెట్ వన్ మోర్ క్లారిటీ ఫర్ దాట్. అండ్ ఐల్ గో బ్యాక్ టు లెఫ్ట్ సర్వర్. యూ కెన్ సీ దట్ 32. ఓకే, ఇలా మనం డైరెక్ట్గా console.log లోపల మనం ఏ ప్లస్ బి చేయొచ్చు, ఏ మైనస్ బి చేయొచ్చు, అండ్ లైక్ ఏ ఇంటూ బి చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. లెట్స్ సే దట్ నేను సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నాను ఫర్ ఏ అండ్ బి వాల్యూస్కి. ఏ మైనస్ బి అని చేస్తే లుక్ ఎట్ హియర్ యూ విల్ గెట్ -8. ఓకే, అండ్ బి మైనస్ ఏ చేసినా కానీ విల్ గెట్ +8. ఓకే, అలా అని చెప్పేసి నేను లైక్ మల్టిప్లికేషన్ చేయాలంటే లైక్ ఏ ఇంటూ అని చేస్తాను. ఏ ఇంటూ అని చేసిన తర్వాత ఇఫ్ యూ గో టు లైవ్ యాక్స్ సర్వర్ యూ కెన్ సీ దట్
ఫర్ ది అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఏం చేస్తున్నా అంటే 10 అని రాస్తున్నా. యూ విల్ గెట్ అండర్స్టాండ్ మచ్ మోర్ అబౌట్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. 10 into 20 ఎంత? 10 into 20 వచ్చేసి యాక్చువల్గా మనకి 200 అని రావాలి. సో యాక్చువల్గా మనకి 200 అని వస్తుంది. ఓకేనా? అండ్ యాజ్ వెల్ యాజ్ నువ్వు మల్టిప్లికేషన్ చేయాలంటే ఏదైనా టూ నెంబర్స్కి, అండ్ సబ్ట్రాక్షన్ చేయాలంటే, అండ్ అడిషన్ చేయాలంటే నువ్వు ప్లస్ సింబల్ అండ్ మైనస్ సింబల్ అండ్ ఈ ఇంటూ సింబల్ లైక్ హ్యాస్టిక్ సింబల్ అని యూస్ చేస్తావు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ అడిషన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కింద మనకి ఈ డివైడెడ్ బై సింబల్ మోడ్లెస్ సింబల్ వదిలేండి, నేను చెప్తాను. అండ్ మనకి టూ సింబల్స్ ఉన్నాయి, టూ స్టార్ సింబల్స్. లెట్స్ సే దట్ నాకు నాకు నేను పెయింట్ ఇంటర్ఫేస్ తీస్తున్నా టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ యూజ్ ఆఫ్ టూ స్టార్ సింబల్స్. లెట్స్ సే దట్ నేను ఇక్కడ నాకు ఇక్కడ 2 అని ఉంది. ఓకేనా? నేను 2 power 3 చేయాలనుకుంటున్నాను. ఓకేనా? అండ్ నేను 2 power 4 చేయాలనుకుంటున్నాను. 2 power 3 ఎంత? 2 into 2 into 2 2 into 2 4 4 into 6 6 వస్తుంది. 2 power 4 ఎంత? 2 power 4 వచ్చేసి 16. ఓకేనా? ఇలా నేను ఒక నెంబర్ సఫిక్స్లో ఒక నెంబర్ పవర్లో అలా అలా ప్లేస్ చేసి నేను దాని రిజల్టెంట్ వాల్యూ తేవాలంటే అలాంటి కేసెస్లో నేను 2 హ్యాష్టిక్ సింబల్స్ యూస్ చేయాలి ఒక నెంబర్కి నెంబర్. లెట్స్ సే దట్ నేను నా ఏ వాల్యూ 2 అని రాస్తున్నా అండ్ నా బి వాల్యూ 4 అని రాస్తున్నా. ఐ వాంట్ టు ప్లేస్ మై పవర్ యాజ్ 4. ఓకేనా? అండ్ ఇక్కడ నా వేరియబుల్ పేరు POW అని రాస్తున్నా. ఓకేనా? అండ్ ఇక్కడ POW అని రాయాల్సిన అవసరం ఏం లేదు. మీరు POW రాయకుండానే మీరు ఏ వేరియబుల్ అని ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ P అని ప్లేస్ చేసుకోండి, POW అని ప్లేస్ చేసుకోండి, రిజల్ట్ అని ప్లేస్ చేసుకోండి, లేకపోతే లైక్ పవర్ అని రాసుకోండి, ఏ వేరియబుల్ అని రాసుకోవచ్చు. నేను జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం POW అని రాశాను. అండ్ లెట్స్ సే దట్ నేను ఏ వాల్యూకి పవర్ అని రాస్తున్నా. పవర్ వాల్యూ ఏంటిది 4. 2 power 4 ఎంత? ఐ సపోజ్ టు గెట్ లైక్ 16. యూ కెన్ సీ దట్. ఓకే? అండ్ కామెంట్స్ మీరు కావాలంటే మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం కామెంట్స్ బై డిఫాల్ట్గా ఏదైతే రాస్తామో అటువంటి కామెంట్సే వస్తాయి బై డిఫాల్ట్గా. ఓకేనా? అండ్ సమ్ ఆఫ్ కాదు, పవర్ ఆఫ్ ఈసారి మనం చేస్తుంది. పవర్ ఆఫ్ అని రాస్తాం. ఓకే? పవర్ ఆఫ్ A and B వాల్యూస్ లైక్ 16. ఓకేనా? అండ్ ఇక్కడ POW అని తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ చెప్పాను మీకు. అండ్ ఏ వేరియబుల్ అనేది తీసుకోవచ్చు, ఏ డబుల్ హ్యాష్టిక్ బి. ఇలా పవర్లు ప్లేస్ చేయాలంటే 2 హ్యాష్టిక్ సింబల్స్. అండ్ ఈసారి నేను 4 యూస్ చేయకుండా 3 యూస్ చేస్తున్నాను. 2 power 3 ఎంత? 2 power 3 మనకి యాక్చువల్గా మనకు వచ్చే ఆన్సర్ 6 లైక్ దట్, లైక్ 8 లైక్ దట్. ఓకే? అండ్ ఐ హోప్ యూ గాట్ దట్. ఓకే? ఇక్కడ మనం ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనం ఆల్రెడీ యూజ్ ఆఫ్ ప్లస్ సింబల్ అండ్ యూజ్ ఆఫ్ మైనస్ సింబల్ అండ్ యూజ్ ఆఫ్ హ్యాష్టిక్ సింబల్ అండ్ యూజ్ ఆఫ్ డబుల్ హ్యాష్టిక్ సింబల్ కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు యూజ్ ఆఫ్ డివైడెడ్ బై సింబల్ చూద్దాం అండ్ యూజ్ ఆఫ్ మోడ్లెస్ సింబల్ కూడా చూద్దాం ఇక్కడ. ఓకేనా? అండ్ డివైడెడ్ బై సింబల్ అంటే ఏం లేదు, లైక్ డివైడ్ చేయడం, ఒక నెంబర్కి ఒక నెంబర్ డివైడ్ చేయడం అనమాట. లుక్ ఎట్ హియర్, లెట్స్ సే దట్ నేను ఏ వాల్యూ 10 అని తీసుకుంటున్నా. ఓకేనా? లైక్ ఏ వాల్యూ 20 అని తీసుకుంటున్నా అండ్ బి వాల్యూ 10 అని తీసుకుంటున్నా ఫర్ జస్ట్ టైం బీయింగ్. అండ్ నేను డివైడెడ్ బై ఆపరేటర్ అని యూస్ చేస్తా. ఇక్కడ నేను 2 హ్యాష్టిక్స్ తీసేసి A డివైడెడ్ బై అని రాస్తున్నా ఫర్ ద టైం బీయింగ్. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీకు కావాల్సిన కామెంట్ అయితే ఏది కావాలన్నా మీరు ప్రింట్ చేసుకోవచ్చు ఇక్కడ. లెట్స్ సే దట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డివైడెడ్ ఆఫ్ A and B వాల్యూస్ అండ్ జస్ట్ ఒక కామెంట్ ప్రింట్ చేస్తున్నా, A డివైడెడ్ బై B. సో యాక్చువల్గా A డివైడెడ్ బై ఎంత? A వాల్యూ 20 అండ్ A డివైడెడ్ బై 10 చేస్తే యాక్చువల్గా మనకి 2 రావాలి. సో లెట్స్ సే దట్ ఐ విల్ గో బ్యాక్ టు లైవ్ సర్వర్. సో A డివైడెడ్ బై B చేస్తే 2 వస్తుంది. లెట్స్ సే దట్ ఇక్కడ నేను పెద్ద నెంబర్ ఇచ్చాను అనుకోండి, లైక్ చిన్న నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నేను పెద్ద నెంబర్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? యూ హ్యావ్ టు గెస్ దట్. జస్ట్ బికాస్ దిస్ వీడియో జస్ట్ యూ హ్యావ్ టు గెస్ దట్ what kind of value we will get in this case. And I'll go back to last, you can see that 0.5 అని వస్తుంది. సో మనకి వచ్చే రిజల్టెంట్ వాల్యూ, సో ప్రీవియస్గా మనం 20 డివైడెడ్ బై 10 చేసాం. 20 డివైడెడ్ బై 10 చేసాం కాబట్టి యాక్చువల్గా మనం 2 ఆల్రెడీ మనకి ఆన్సర్ తెలుసు యాజ్ ఎ హ్యూమన్. సో ఇంకో ఆన్సర్ ఏంటిది? ఇంకో ఆన్సర్ మనం చిన్న వాల్యూతో పెద్ద వాల్యూ చేసాం. సో ఆన్సర్ ఏమొచ్చింది? సో చిన్న వాల్యూతో పెద్ద వాల్యూ చేయలేం కాబట్టి లైక్ దీంతో ఎంతవరకు అయితే పోతుందో
అంతవరకు అయితే ఫ్లోటింగ్ వాల్యూస్లో అయితే వచ్చింది. సో మీరు చిన్న వాల్యూతో పెద్ద వాల్యూ చేసినా కానీ దాని పాసిబిలిటీ యాక్యురేట్ ఆన్సర్ అయితే యూ కెన్ సీ దట్. ఓకే. అండ్ మనం ఇన్ కేస్ లెట్స్ సే దట్ నా 10 వాల్యూ కాకుండా 1 అని రాస్తున్నా, 1/20. యూ గో బ్యాక్ టు లైఫ్ సర్వర్, యూ కెన్ సీ దట్ 0.005. ఓకే. సో దాని యాక్యురేట్ వాల్యూ, సో నాట్ ఓన్లీ అంటే లైక్ ఇంటికి సంబంధించింది సి లాంగ్వేజ్లో ఓన్లీ దానికి డివైడెడ్ బై చేస్తే ఫ్లోటింగ్ వాల్యూస్ రావచ్చు, లేకపోతే ఫ్లోటింగ్ వాల్యూస్ రాకపోవచ్చు, అండ్ సమ్ టైమ్స్ ఎర్రర్స్ కూడా రావచ్చు. ఓకేనా. మీరు డివైడ్ చేసిన వాల్యూస్ ఎటువంటివో దాన్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. క్లియర్. అండ్ దాని తర్వాత మనం జీరోతో డివైడ్ చేసామనుకోండి, లెట్స్ సే దట్ ఐఎమ్ గివింగ్ యూ 10 అండ్ బి ప్లేస్లో నేను 0 అని రాస్తున్నా. సో ఈసారి జీరోతో డివైడ్ చేస్తున్నా, ఇది తీసేసిన తర్వాత లుక్ ఎట్ హియర్. ఈసారి డివైడ్ జస్ట్ యూ హ్యావ్ టు పెక్కాజ్ యువర్ వీడియో అండ్ జస్ట్ గెస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్. అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు లెఫ్ట్ సర్వర్, యూ కెన్ సీ దట్ ఇన్ఫినిటీ. ఓకే. ఇక్కడ మనకి ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అని రాదు, అంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అవి ప్రింట్ చేసుకుంటా రావు. సో జస్ట్ మనకి ఒక కామెంట్ అయితే ప్రింట్ చేస్తుంది మన జావా స్క్రిప్ట్. సో యాక్చువల్గా మనం సి లాంగ్వేజ్లో కానీ జావా లాంగ్వేజ్లో కానీ కంపేర్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇన్ఫినిటీ వాల్యూస్ ప్రింట్ అవుతా లేకపోతే ఏదైనా ఎర్రర్స్ ఫేస్ చేయడం కానీ, లేకపోతే స్టాక్ అవుట్ ఆఫ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఆఫ్ ఎక్సెప్షన్ కానీ, లేకపోతే జావాలో అయితే లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అక్కడి నుంచి ఆపేయడం కానీ, ఏదోటి ఒక ఎక్సెప్షన్స్ రావడం కానీ, అన్ఈవెంట్ ఎర్రర్స్ అక్కడ అవడం కానీ జావాలో సి లాంగ్వేజ్లో అలానే వస్తుంది. లైక్ మనకి 10/0 అంటే ఏ నెంబర్ అయినా జీరోతో డివైడ్ చేస్తే అవ్వదు కాబట్టి ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి సేమ్ సింబల్ మనకి లైవ్ సర్వర్లో ఇన్ఫినిటీ అని చూపిస్తుంది. ఓకే. అండ్ దిస్ ఈస్ వెరీ పర్ఫెక్ట్లీ సేఫ్ టు యూజ్ బికాస్ ఆఫ్ it is not going into infinity, just it is showing as a infinity as a symbol. ఓకే. అండ్ దాని తర్వాత మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి మెయిన్గా ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై మోడ్యులస్ సింబల్ అయితే డిస్కస్ చేయాలి. సో మోడ్యులస్ సింబల్ ఏం లేదు, మోడ్యులస్ సింబల్ మనం దేనికి యూస్ చేస్తామంటే రిమైండర్ వాల్యూ గెట్ చేసుకోవడానికి. లెట్స్ సే దట్ రిమైండర్ వాల్యూ అంటే మీరు ఆల్రెడీ మీ చిన్నప్పుడు డివిజన్స్ నేర్చుకుని ఉంటారు. ఏదైనా నెంబర్తో చేస్తే దాని రిమైండర్ వాల్యూ ఇది వచ్చింది అని చెప్పేసి మనం 5th క్లాస్ నుంచి 7th 8th క్లాస్ నుంచి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం డివిజన్స్ ఎలా చేయాలి. సో ఒకసారి నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నా. జస్ట్ సే దట్ నేనేం చేస్తున్నా అంటే జస్ట్ మనం సింపుల్ ఒక డివిజన్ చేద్దాం. లైక్ 2 అని రాస్తున్నా, నేను 4 అనే నెంబర్ 2తో డివిజన్ చేస్తున్నా. ఓకేనా. 2తో డివిజన్ చేస్తున్నా, 2 2 జా 4. ఓకేనా. 2 2 జా 4 కాబట్టి ఇక్కడ 2 రాస్తున్నా, ఇక్కడ 4 రాస్తున్నా. సో 4 పోయింది కాబట్టి మనకి ఏం మిగలలేదు కాబట్టి 0 అని రాస్తున్నాం రిమైండర్ వాల్యూ. రైట్. సేమ్ అలాగనే మనం 2తో 4 చేస్తే మనకి రిమైండర్ వాల్యూ 0నే వస్తుంది అవుట్పుట్లో. లెట్స్ సే దట్ నేను ఇక్కడ ఏ వాల్యూ 2 తీసుకుంటున్నా, ఏ వాల్యూ 4 తీసుకుంటున్నా, అండ్ బి వాల్యూ 2 తీసుకుంటున్నా, సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డివైడెడ్ బై ఆపరేటర్ సింబల్కి బదులు జస్ట్ పర్సంటేజ్ సింబల్ అని ఉంటుంది. పర్సంటేజ్ సింబల్ అని అనకూడదు మనం జావా స్క్రిప్ట్లో, మనం దీన్ని మోడ్యులస్ సింబల్ అని అంటాం. అండ్ జస్ట్ సేవ్ దిస్. ఇఫ్ గో బ్యాక్ టు యువర్ లైవ్ సర్వర్ కెన్ సీ దట్ 0 యాజ్ యువర్ రిమైండర్. సో ఇక్కడ మనకి వచ్చే వాల్యూ వచ్చేసి మనకి రిమైండర్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. లెట్స్ సే దట్ మనకి ఇంకోసారి పెయింట్ ఇంటర్ఫేస్ తీసుకెళ్తా. లెట్స్ సే దట్ నేను 4 కాకుండా ఈజీ వాల్యూస్ కాకుండా ఈసారి నేను లైక్ 9 తీసుకుంటున్నా. సో 9 వచ్చేసి నేను 2తో చేయాలనుకుంటున్నా. ఓకేనా. 9 అనే నెంబర్ నేను 2 అనే నెంబర్తో నేను డివిజన్ చేయాలనుకుంటున్నా. 2 అనే నెంబర్తో డివిజన్ చేస్తే ఏమవుతుంది, సో పాసిబుల్ దగ్గరున్న నెంబర్ ఈ 2 అనే నెంబర్ దగ్గర ఉన్న నెంబర్కి 9కి దగ్గర ఉన్న నెంబర్కి ఎక్కడ దాకా తీసుకెళ్తుంది, లైక్ 2 4 జా 8. సో 8 దాకా తీసుకెళ్తుంది. 2 4 జా 8 అంటే 8 దాకా తీసుకెళ్తుంది. సో 2 విత్ 2 టేబుల్ వీ కాంట్ గెట్ 9, రైట్. సో సేమ్ 2 4 జా 8 వస్తుంది ఇక్కడ. సో మనకి ఇంకేమైనా పాసిబిలిటీ ఏమైనా ఉందా, సో 2.05 సంథింగ్ ఏదైనా ఫ్రాక్షనల్స్ రాయాలనుకుంటే రాసుకోండి. అండ్ జస్ట్ మనం రఫ్గా చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది. ఎందుకంటే సో మనకి ఇంకా మిగిలింది ఇక్కడ ఓన్లీ 1 నెంబరే కాబట్టి. సో 9లో నుంచి 8 పోతే ఇంకా మిగిలేదు 1 కాబట్టి. సో మనం 9 అనే నెంబర్ 2తో చేస్తే మనకి రిమైండర్ వాల్యూ 1 రావాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను నెంబర్స్ మారుస్తాను. సేమ్ 9 అనే నెంబర్ 2తో చేస్తే మనకి రిమైండర్ వాల్యూ 1 రావాలి. సో యూ కెన్ సీ దట్ మనకి లైవ్ సర్వర్లో మన రిమైండర్ వాల్యూ
1 వచ్చింది. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మీకు ఏదైనా నెంబర్ ఇక్కడ ఇక్కడ ఏదైనా నెంబర్ మీరు రిమైండర్ వాల్యూస్ గెట్ చేసుకోవాలంటే, అంటే టూ వాల్యూస్కి మీరు ఏదైనా నెంబర్కి డివిజన్ చేయాలంటే ఈ సింబల్తో, పర్సంటేజ్ సింబల్తో మీరు యూస్ చేసుకొని మీ రిమైండర్ వాల్యూ గెట్ చేసుకోవచ్చు. సో మనం రిమైండర్ వాల్యూ ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం రిమైండర్ వాల్యూ యూస్ చేస్తూనే ఉంటాం ఇన్ అవర్ డైలీ క్లాసెస్లో. సో ఇఫ్ యూ హ్యావెంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మోడ్యులస్ సింబల్, I will tell you by using some examples and by taking some reference of questions and like that. Okay, no need to worry about that. And after దాని తర్వాత మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి ప్లస్ ప్లస్ సింబల్ ఉంది, మైనస్ మైనస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ ప్లస్ సింబల్ మైనస్ మైనస్ సింబల్ ఏంటంటే యాక్చువల్గా మనకి లుక్ హియర్, అర్థమెటిక్ సింబల్లో మనకి ప్లస్ ప్లస్ ఉంది అండ్ మనకి ఇంకో కేటగిరీ మైనస్ మైనస్ ఉంది. ఈ ప్లస్ ప్లస్ సింబల్లో మనకి పోస్ట్ ఇంక్రిమెంట్ అని ఉంటుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ So if I am wrong with the spellings, I'm not sure, and just correct it. Okay, and దాని తర్వాత మనకి ప్రీ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఓకే, సో మనకి సేమ్ ఇక్కడ కూడా మైనస్ మైనస్లో కూడా మనకి ప్రీ డిక్రిమెంట్ ఉంటుంది. లైక్ లెట్స్ సే దట్ మనకి ప్రీ డిక్రిమెంట్ ఉంటుంది అండ్ సేమ్ పోస్ట్ డిక్రిమెంట్ ఉంటుంది అండ్ ప్రీ డిక్రిమెంట్ ఉంటుంది సేమ్ ఇక్కడ మనకి కూడా. ఓకేనా, అండ్ ఈ ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంటిది, పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏంటిది, అండ్ ఇంక్రిమెంట్ అంటే ఏంటిది, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటిది, ఇవన్నీ నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. లుక్ ఎట్ హియర్. లెట్స్ సే దట్ నేను టు ఎక్స్ప్లెయిన్ దీస్ టూ ఆపరేటర్స్, దిస్ ప్లస్ ప్లస్, దిస్ మైనస్ మైనస్ ఆపరేటర్, జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఫర్ జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఈ కామెంట్ మనకు అవసరం లేదు, మీరు కామెంట్ ప్రింట్ చేసుకోవాలని చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. లెట్స్ సే దట్ నేను ఒక ఏ వాల్యూ తీసుకుంటున్నా, ఏ వాల్యూ వచ్చేసి 9 ఉంది. సో నేను ఈ 9 వాల్యూ నేను పోస్ట్ ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా. పోస్ట్ ఇంక్రిమెంట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఎలా చెప్పాలంటే ఫస్ట్ మీ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, దాని తర్వాత మీ ఏదైనా ఆపరేషన్స్ ఉంటే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. లైక్ కన్సోల్ డాట్ లాగ్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అప్లై చేస్తే ఫస్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఆ తర్వాత కన్సోల్ డాట్ లాగ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ సే దట్ మనం ఇక్కడ ఏ అనే వేరియబుల్కి మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అప్లై చేద్దాం. ప్లస్ ప్లస్ ఏ అంటే ఏంటిది, యాక్చువల్గా మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం ఏ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఓకేనా, అండ్ దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఎప్పుడైతే పోస్ట్ ఇంక్రిమెంట్ వాడుతున్నాం, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏం లేదు, ఒక వేరియబుల్కి ముందర టూ ప్లసెస్ వాడితే దాన్ని మనం పోస్ట్ ఇంక్రిమెంట్ ఆడతాం. అదే ఒక వేరియబుల్కి తర్వాత మనము టూ ప్లసెస్ వాడితే మనం దాన్ని ప్రీ ఇంక్రిమెంట్, లైక్ దీన్ని నేను ప్రీ ఇంక్రిమెంట్ అంటున్నా, నాట్ ఏ పోస్ట్ ఇంక్రిమెంట్. సో ఏదైనా వేరియబుల్కి ముందర మనం టూ ప్లసెస్ వాడితే దాన్ని మనం ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. అదే ఏదైనా వేరియబుల్కి తర్వాత మనం టూ ప్లసెస్ వాడితే దాన్ని మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఓకేనా, సో ఎప్పుడైతే నేను ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ వాడుతున్నాను అంటే ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను, ఫస్ట్ నాకు ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది విత్ +1. ఓకేనా, అండ్ +1 ఓన్లీ +1తో ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ప్రీవియస్ వాల్యూ ఎలా ఉంది, 9 ఉంది, అండ్ 9 నుంచి 10కి ఇంక్రిమెంట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత నాకు కన్సోల్ డాట్ లాగ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ మనం అదే అవుట్పుట్ చూస్తాం. సో ప్రీవియస్గా నా ఏ వాల్యూ అనేది 9లో ఉంది, ఇప్పుడు 10కి వచ్చింది. ఓకేనా, సేమ్ యాజ్ వెల్ యాజ్ సేమ్ నేను ఇదే ఏ వేరియబుల్కి నేను ప్లస్ ముందర యాడ్ చేయకుండా నేను తర్వాత యాడ్ చేశాను అనుకో. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత మనకి నీ ఏ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అంటే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నీ ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది అంటే లైక్ ఫస్ట్ 9 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత 9 అని ప్రింట్ అయిన తర్వాత నీ ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది ఫ్రమ్ 9 to 10. లెట్స్ సే దట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. లైక్ నీ ఏ వాల్యూ 9 అని ప్రింట్ అయింది, బాగానే ఉంది. ఫస్ట్ ఏం చెప్పాను, కన్సోల్ డాట్ లాగ్ ప్రింట్ అయిపోయింది అంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది.
సో అందుకని నీ ఏ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ 9 అని ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత ఇది ప్రింట్ అయిన తర్వాత నీ ఏ వాల్యూ అంటే నీ ఏ వాల్యూ వచ్చేసి 9 కదా, నీ ఏ వాల్యూ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నీ ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. సో అది ఇంక్రిమెంట్ అయిందా లేదా భయ్య అని మనం ఎలా చెక్ చేయాలి అంటే కన్సోల్ డాట్ లాగ్ అని రాసి ఏ వాల్యూ ప్రింట్ చేయాలి. సో ఏ వాల్యూ ఇప్పుడు ఈసారి మనకి 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. కెన్ సీ దట్ ఇన్ లైవ్ సబ్ 10 బికాస్ ఆఫ్ ఫస్ట్ మనకి కన్సోల్ డాట్ లాగ్లో ఏ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత మనకి ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది ఇంటర్నల్గా. ఓకేనా, ఇంటర్నల్గా ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోతుంది. సో అది ఇంక్రిమెంట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మళ్ళీ నేను ఏ వాల్యూ ప్రింట్ చేయాలి. ఏ వాల్యూ కన్సోల్ డాట్ లాగ్లో ఇచ్చి నేను బ్రౌజర్ కన్సోల్లో చెక్ చేస్తున్నాను ఏ వాల్యూ +1తో ఇంక్రిమెంట్ అయిందా లేదా అని చెప్పేసి. క్లియర్. అండ్ దీనికి మనకు లైక్ ++a ఫస్ట్ కానీ ++a తర్వాత కానీ ఇలా ప్లేస్ చేస్తే మనకి ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఓకేనా. అండ్ ఫస్ట్ నేను ఈసారి నేను ఇలా చేస్తున్నా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే a++ చేస్తున్నా, ఇక్కడ ఏ ప్రింట్ చేస్తున్నా. సేమ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే a++ చేస్తా. ఆ తర్వాత నేను కన్సోల్ డాట్ లాగ్ అని రాసేసి నేను ఏ వాల్యూ ప్రింట్ చేస్తాను. సో ఈసారి మీరేం చేస్తారంటే వీడియో ప్రింట్ చేసి అండ్ దీనికి ఈ ఏ వాల్యూ ఏమొస్తుంది ఒకసారి ప్రిడిక్ట్ చేసి చెప్పండి మీరే. ఓకేనా. జస్ట్ మనం ఏం చేద్దామంటే మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేద్దాం బై మాన్యువల్లీ. సో ఫస్ట్ మనము ++a వాడాం కాబట్టి అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ లైక్ ఇట్స్ నాట్ పోస్ట్ ఇంక్రిమెంట్, సారీ, ఇట్స్ ప్రీ ఇంక్రిమెంట్ వాడామంటే ఫస్ట్ ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఉంది, 9 ఉంది. 9 నుంచి 10కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. అండ్ దాని తర్వాత అన్వాంటెడ్ కామెంట్ తీసేస్తున్నా. 10కి ఇంక్రిమెంట్ అయిన తర్వాత అవుట్పుట్ కన్సోల్ ఏం ప్రింట్ అవుతుంది, అవుట్పుట్ కన్సోల్లో మీకు 10 అని ప్రింట్ అవుతుంది. క్లియర్. దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ 12th లైన్లో మనం కన్సోల్ డాట్ లాగ్ అని రాసేసి a++ అని చేస్తున్నాం. a++ అంటే మీనింగ్ ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్ అని. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ మనం కన్సోల్ డాట్ లాగ్ స్టేట్మెంట్ ఆ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాము. ఆ తర్వాత ఏ వాల్యూ ఇంకా ఇంక్రిమెంట్ చేస్తాం. రైట్. సో ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఎగ్జిక్యూట్ అయితే మీకు అవుట్పుట్లో యాజ్ ఇట్ ఈజ్ 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకేనా. అండ్ దాని తర్వాత నీ ఏ వాల్యూ వచ్చేసి మనకి 11 అని ఇంక్రిమెంట్ అవుతుంది. క్లియర్. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఏ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 11 అని ప్రింట్ అవుతుంది. సో టోటల్గా నాకు 10 11 అని రావాలి ఆన్సర్స్, లైక్ 10 10 11 అని రావాలి. కెన్ సీ దట్ ఇన్ అవుట్పుట్ కన్సోల్ అండ్ 10 10 11 గాట్ ఇట్. అండ్ సేమ్ యాజ్ వెల్ మనం ఇక్కడ పోస్ట్ లైక్ మైనస్ చేయాలంటే లైక్ పోస్ట్ డిక్రిమెంట్ అంటాం, ప్రీ డిక్రిమెంట్ అంటాం. ఇక్కడ నేను ప్రీ డిక్రిమెంట్ చేస్తున్నా, ఇక్కడ నేను పోస్ట్ డిక్రిమెంట్ చేస్తున్నా. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. ఓకేనా. ప్రీ డిక్రిమెంట్ కానీ పోస్ట్ డిక్రిమెంట్ కానీ ఏం లేదు, జస్ట్ -1 ++ అంటే +1. ఓకేనా. ఫస్ట్ మనం ఇక్కడ మైనస్ ఏ చేస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి వాల్యూస్ ప్రిడిక్ట్ చేయండి అండ్ అవుట్పుట్ గెస్ చేయండి. అండ్ ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే సేమ్ యాజ్ వెల్ యాజ్ నేను ఇక్కడ కామెంట్స్ రిమూవ్ చేస్తున్నా. సేమ్ యాజ్ వెల్ యాజ్ ఒకసారి ప్రీ డిక్రిమెంట్ కూడా మీకు ఒకసారి క్లారిఫై ఇస్తాను. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇనిషియల్గా మీ ఏ వాల్యూ 9 అని ఉంది. అండ్ దాని తర్వాత మనం ఫస్ట్ ప్రీ డిక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏ వాల్యూ ఫ్రమ్ 9 to 8కి చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత మీకు అవుట్పుట్ కన్సోల్లో ఈ కన్సోల్ డాట్ లాగ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఏంటంటే ఈ కన్సోల్ డాట్ లాగ్ ద్వారా మీకు బ్రౌజర్ అవుట్పుట్ కన్సోల్లో మీకు 8 అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఈ లైన్లో మనం మీ ఏ వాల్యూ అనేది పోస్ట్ డిక్రిమెంట్ చేస్తున్నాం. ఓకేనా. మీ అప్డేటెడ్ ఏ వాల్యూ ఏంటిది, మీ అప్డేటెడ్ ఏ వాల్యూ వచ్చేసి 8. రైట్. సో మీ అప్డేటెడ్ ఏ వాల్యూ వచ్చేసి 8 కాబట్టి నేనేం చేస్తున్నా, పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అంటే లైక్ ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయితే ఏ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా. యాజ్ ఇట్ ఈస్ మీ అప్డేటెడ్ ఏ వాల్యూ అనేది వచ్చేసి 8. ఓకే. ఈసారి మీకు అవుట్పుట్ బ్రౌజర్ కన్సోల్లో మీకు 8 అని ప్రింట్ అవుతుంది యాక్చువల్గా. దాని తర్వాత మీ అప్డేటెడ్ ఏ వాల్యూ ఏంటిది, మీ అప్డేటెడ్ ఏ వాల్యూ 8. రైట్. మీ అప్డేటెడ్ ఏ వాల్యూ 8 కాబట్టి మీ అప్డేటెడ్ ఏ వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది ఇంటర్నల్గా.
ఓకేనా. ఇది అవుట్పుట్ బ్రౌజర్లో ప్రింట్ అయిన తర్వాత అవుట్పుట్ బ్రౌజర్లో 8 అని ప్రింట్ అయిన తర్వాత డిక్రిమెంట్ అవుతుంది, లైక్ ఫ్రమ్ 8 to 7. ఈసారి మీ అప్డేటెడ్ ఏ వాల్యూ ఏంటిది 7. ఓకేనా. అండ్ యాక్చువల్గా మీ అప్డేటెడ్ ఏ వాల్యూ 7 అని ప్రింట్ అవుతుంది ఇక్కడ. క్లియర్. ఓకేనా. సేమ్ అవుట్పుట్ 8, ఇక్కడ అవుట్పుట్ 8, ఇక్కడ అవుట్పుట్ 7. సేమ్ అవుట్పుట్ వస్తుందా లేదో చూద్దాం. యూ కెన్ సీ ఇట్ బ్రౌజర్ 887. సేమ్ 887. ఓకేనా. మీరు ఇక్కడ ప్రీ డిక్రిమెంట్తో పోస్ట్ డిక్రిమెంట్తో వేరియస్ నెంబర్ ఆఫ్ కేసెస్ తీసుకొని అండ్ లైక్ డిఫరెంట్ కేసెస్, లైక్ నేను క్వశ్చన్లో లైక్ అజెండాలో ఇస్తాను అండ్ లైక్ టాస్క్లో కూడా ఇస్తాను, లైక్ గిట్హబ్లో అప్లోడ్ చేసిన తర్వాత గిట్హబ్ లింక్ ఇస్తాను కామన్గా. అండ్ డే 3 అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళి మీరు దానికి సంబంధించిన ప్రీ డిక్రిమెంట్కి సంబంధించిన కానీ లేకపోతే ఆపరేటింగ్కి సంబంధించిన కానీ క్వశ్చన్స్ ఉంటే అవి సాల్వ్ చేసేయండి. క్లియర్. అండ్ దీంతో మీరు డిఫరెంట్ కేసెస్ సినారియోస్ తీసుకోండి అండ్ డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకోండి. డిఫరెంట్ క్వశ్చన్స్ లైక్ ప్లస్ మైనస్ ఏ ప్లస్ ఏ వస్తే ఏమొస్తుంది, లైక్ ఇలా డిఫరెంట్ కేసెస్ తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి బై యువర్ ఓన్. క్లియర్. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే యాక్చువల్గా మనకి నేను అసైన్మెంట్ ఆపరేటర్స్ మీకు ఆల్రెడీ చూసుంటారు మీ కాలేజ్ లెవెల్లో. if you are new to these operators, no need to worry about that. I'm telling you guys with beginning level only. Look at here, assignment operators ante like em ledu, like two values, like plus equal to అని వస్తుంది అండ్ ప్లస్ ఈక్వల్ టు అని వస్తుంది, మైనస్ ఈక్వల్ టు అని వస్తుంది, స్టార్ ఈక్వల్ టు అని వస్తుంది, డివైడెడ్ బై ఈక్వల్ టు అని వస్తుంది, మోడ్లెస్ ఈక్వల్ టు అని వస్తుంది. సో మీరు ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్లో కామన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ప్లస్ కనిపిస్తుంది, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ కనిపిస్తుంది, మైనస్ ఈక్వల్ టు, ఇక్కడ మీకు ఇంటూ లైక్ జూమ్ చేస్తాను అండ్ ఇక్కడ మీకు ఇంటూ ఈక్వల్ టు కనిపిస్తుంది, డివైడెడ్ బై ఈక్వల్ టు కనిపిస్తుంది, మోడ్లెస్ ఈక్వల్ టు కనిపిస్తుంది. ఇక్కడ మీరు కామన్గా జూమ్ అవుట్ చేసి మీరు కామన్గా ఆపరేటర్స్ అబ్జర్వ్ చేసి మీరు చూస్తే ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్లో మీకు ఏమేమి ఆపరేటర్స్ అయితే వచ్చాయో, లైక్ ప్లస్ కానీ మైనస్ కానీ డివైడెడ్ బై కానీ మోడ్లెస్ కానీ అండ్ ఏదైతే ఆపరేటర్స్ మీకు ఏదైతే వచ్చాయో సేమ్ ఆపరేటర్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు. జూమ్ అవుట్ చేసి చూస్తే సిమిలర్గా ఉన్నాయి, కానీ ఆ అర్థమెటిక్ ఆపరేటర్స్ పక్కన మీకు ఈక్వల్ టు అనే సింబల్ ఉంది, ఈక్వల్ టు సింబల్ ఉంది. అది ఎందుకు వచ్చింది ఏంటి అని నేను ఒకసారి దానికి స్పెసిఫిక్ రీజన్ చెప్తాను అండ్ పర్పస్ చెప్తాను, ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది ఇంటర్నల్గా ఒకసారి రీజన్ చెప్తాను. లుక్ ఎట్ హియర్. అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం ఏంటంటే యాక్చువల్గా లుక్ ఎట్ హియర్, సపోజ్ నేను ఇక్కడ ఇది రిమూవ్ చేసేస్తున్నా, మనం ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ కవర్ చేసాము అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే యాక్చువల్గా లెట్స్ సే దట్ నేను ఏ ప్లస్ బి చేయాలనుకున్నాను. ఏ ప్లస్ బి చేయాలంటే మీరు ఏం చేస్తారు, నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తా, లెట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తాను. ఏ ప్లస్ బి అని రాస్తే మీకు ఏ లోపల ఉన్న వాల్యూ బి లోపల ఉన్న వాల్యూ రిజల్టెంట్ వాల్యూ మీకు సమ్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఆ సమ్లో ఉన్న వాల్యూ మీరు console.log నుంచి యూజ్ చేసి సమ్ అనే వేరియబుల్ యూజ్ చేసి ప్రింట్ చేస్తారు యాజ్ ఇట్ ఈస్గా. లైక్ మీరు లైక్ ఏ వాల్యూ అంతా మనం తీసుకుంది, ఏ వాల్యూ 9 2, సో 9 + 2 యాజ్ ఇట్ ఈస్ మనకి 11 అని ప్రింట్ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సమ్ అని యూజ్ చేయకుండా ఏ అని రాస్తున్నా. క్లియర్. సో ఇక్కడ లెట్ అని తీసేస్తా, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ ముందర లెట్ అని యూజ్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తామో సేమ్ వేరియబుల్ మనం క్రియేట్ చేయలేం మళ్ళీ లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసి, ఆల్రెడీ యూ నో దట్. అండ్ ఈసారి నేనేం చేస్తున్నా, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తున్నా. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే మీనింగ్ ఏంటి, లుక్ ఎట్ హియర్. ఏ అనే వేరియబుల్ లోపల మనకి 9 ఉంది అండ్ బి అనే వేరియబుల్ లోపల మనకి 2 ఉంది. సో 9 + 2 ఎంత, మనకి ఏ వేరియబుల్ లోపల ఈ ఏ వేరియబుల్ లోపల మనకి 11 అని అప్డేట్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్, రైట్. సో మనం ఇక్కడ ఏ వేరియబుల్ ప్రింట్ చేస్తే మనకి 11 అని ప్రింట్ అవ్వాలి అవుట్పుట్ కన్సోల్, యూ కెన్ సీ దట్, రైట్. సో యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ బి రాశాను అనుకోండి. బి రాస్తే ఏమవుతుంది అంటే లుక్ ఎట్ హియర్, మీ బి వాల్యూ ఎంత యాక్చువల్లీ బి వాల్యూ. సో బి వాల్యూ ఇస్ 2, రైట్. సో 9 + 2 is 11. మళ్ళీ ఈ బి వేరియబుల్లో నీకు 11 అని స్టోర్ అయిపోతుంది. సో ఈసారి నేను ఏ వాల్యూ ప్రింట్ చేస్తా అండ్ బి వాల్యూ కూడా ప్రింట్ చేస్తా. అండ్ ఈసారి బ్రౌజర్ కన్సోల్లో చూడండి ఒకసారి. అండ్ 9 అనేది ఏ వాల్యూ, బి అనేది 11. సో ఏదైనా 2 వాల్యూస్ అడిషన్ చేసిన తర్వాత మళ్ళీ అదే వేరియబుల్ స్టోర్ చేయాలంటే మనం ఇలా చేస్తున్నాం. సేమ్ ఇలా రాయాలంటే మనకి లెంతీ ప్రాసెస్ అవుతుంది.
ఇలా లెంతీ ప్రాసెస్ కాకుండా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూస్ చేసి లైక్ లుక్ ఎట్ హియర్ కామెంట్స్ రాస్తున్నా జస్ట్ ఇలా రాసి ఇలా 2 హ్యాషెస్ సింబల్స్ ఇచ్చి ఇలా రాస్తే మనకి ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది ఈ లైన్స్ అనేవి రీడ్ చేసుకోదు. అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ మనకి ఏమేమి చూసాం, లైక్ ప్లస్ ఈక్వల్ టు అని చూసాం, అండ్ మైనస్ ఈక్వల్ టు అని చూసాం, అండ్ ఇంటూ ఈక్వల్ టు అని చూసాం, రైట్. అండ్ మనం డివైడెడ్ బై ఈక్వల్ టు అని చూసాం, రైట్. అండ్ మనం మోడ్లెస్ ఈక్వల్ టు అని చూసాం, రైట్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే చూసాం. సేమ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, లైక్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తున్నా, బి ఈక్వల్ టు బి ప్లస్ బి బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తున్నా. సేమ్ ఏ ప్లస్ బి వాల్యూస్ సమ్ చేసిన తర్వాత మళ్ళీ అదే వేరియబుల్లో స్టోర్ చేయాలంటే ఇలా రాస్తున్నా. ఇలా రాయకుండా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూస్ చేసి సింపుల్గా చేయొచ్చు. లైక్ లుక్ ఎట్ హియర్ నేనేం చేస్తున్నా అంటే ఇది రిమూవ్ చేస్తున్నా. నేనేం చేయాలంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఏ ప్లస్ బి చేసిన తర్వాత ఏ ప్లస్ బి వాల్యూస్ మళ్ళీ ఏలోనే స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఏలోనే స్టోర్ చేయాలనుకుంటే నేనేం చేస్తా, ఈసారి అసైన్మెంట్ ఆపరేటర్స్ టెక్నిక్ యూస్ చేసి రాస్తాను. ఏ ప్లస్ ఈక్వల్ టు బి అని రాస్తున్నాను. ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చేసి దానికి ఇండైరెక్ట్ మీనింగ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని మీనింగ్. ఓకేనా? సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని మీనింగ్. మీరు ఇలా రాస్తే ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చేసి ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని మీనింగ్. సో ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే యాక్చువల్గా సో మీకు ఏ అనే వేరియబుల్లో ఏ అనే వేరియబుల్లో ఏ వాల్యూ వచ్చేసి 9, రైట్. బి వాల్యూ వచ్చేసి 2. సో 9 + 2 వచ్చేసి మీ ఏ వేరియబుల్లో వచ్చేసి 11 అని స్టోర్ అవుతుంది. యాక్చువల్గా సేమ్ కైండ్ ఆఫ్ 11 అనే వాల్యూ ఈ ఏ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. క్లియర్? అండ్ నేను మళ్ళీ ఏ వాల్యూస్ ప్రింట్ చేస్తాను ఇక్కడ 11. యూ కెన్ సీ దట్. సో ఈసారి మనం వాల్యూస్ చేంజ్ చేద్దాం. లైక్ 9 నుంచి 10 అని రాద్దాం. అండ్ బి వాల్యూ 2 నుంచి 20 అని రాద్దాం. 2 నుంచి 20 అని రాద్దాం. ఈసారి వాల్యూస్ చెక్ చేసి మీరు పెక్వాస్ చేసి వాల్యూస్ ఎలాంటి వాల్యూస్ వస్తాయి ఏ వాల్యూబుల్ లోపల, అంటే ఏ వేరియబుల్ లోపల ఎలాంటి రిజల్టెంట్ వాల్యూ స్టోర్ అవుతుంది ఒకసారి మీరు చెక్ చేసి చెప్పాలి. క్లియర్? అండ్ ఈసారి ఏ ప్లస్ ఈక్వల్ టు బి అని రాస్తే లైక్ 10 లైక్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 10 + 20 ఈక్వల్ టు మళ్ళీ ఆ రిజల్టెంట్ వాల్యూ మళ్ళీ ఏ వేరియబుల్ స్టోర్ అవుతుంది మీనింగ్, రైట్. ఈసారి లైవ్ సర్వర్కి వెళ్ళి చూస్తే 30 అని ప్రింట్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా మనం ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్ టు కాకుండా మనం మైనస్ ఈక్వల్ టు అని రాస్తే దానికి మీనింగ్ వచ్చేసి మనం ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని చేస్తున్నామని మీనింగ్. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి చేస్తున్నామని మీనింగ్. సేమ్ ఏ వేరియబుల్ లోపల మనం ఎలాంటి వాల్యూ స్టోర్ చేస్తున్నామో ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి, రైట్. ఏ మైనస్ బి చేస్తాం, రైట్. ఏ మైనస్ బి చేస్తున్నాం. ఏ వాల్యూ అంతా యాక్చువల్గా 10 మైనస్ 20 చేస్తున్నాం, రైట్. సో 10 మైనస్ 20 వచ్చేసి ఎంత మనకి -10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. -10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది ఏ వేరియబుల్ లోపల. మళ్ళీ సేమ్ ఈ ఏ వేరియబుల్ లోపల నీకు -10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. క్లియర్? అండ్ ఒకసారి లైవ్ సర్వర్కి వెళ్ళి చూద్దాం. -10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా మనం ఇంటూ ఈక్వల్ టు యూస్ చేస్తే ఏకి బికి మధ్యలో నీకు మల్టిప్లికేషన్ అనే ఆపరేషన్ జరుగుతుంది. మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరిగినప్పుడు నీకు ఇక్కడ ఏ వాల్యూ లోపల మళ్ళీ తిరిగి ఏ వేరియబుల్ లోపల నీకు రిజల్టెంట్ వాల్యూ 200 అని స్టోర్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా console.output console లైక్ బ్రౌజర్ కన్సోల్లో నీకు 200 అని ప్రింట్ అవుతుంది. సేమ్ ఇక్కడ మనం డివైడెడ్ బై ఆపరేటర్ యూస్ చేసినప్పుడు డివిజన్ అవుతుంది. ఈ ఏ వేరియబుల్ బి వేరియబుల్కి నువ్వు లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఏదైతే ఇస్తావో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఏదైతే ఇస్తావో సేమ్ లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నువ్వు బి ఇస్తే ఇక్కడ బిఏ ప్లేస్ అవుతుంది. ఇక్కడ సి ఇస్తే ఇక్కడ సిఏ ప్లేస్ అవుతుంది ఈ ప్లేస్లో. క్లియర్? అండ్ సేమ్ డివైడెడ్ బై ఆపరేటర్ చేస్తే మనం ఏ లైక్ 10 / 20 మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. లైక్ సపోజ్ ఫ్రాక్షన్స్లో వస్తాయి లైక్ 0.5. గాట్ ఇట్? అండ్ యాజ్ వెల్ యాజ్ మనం మోడ్లెస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ మోడ్లెస్ ఎలా చేయాలో ఏంటో అది మీ హోంవర్క్. క్లియర్? అండ్ దాని తర్వాత మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ తర్వాత
అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ తర్వాత కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి. కంపారిజన్ ఆపరేటర్స్ మనం దేనికి యూస్ చేస్తామంటే ఏదైనా ఒక వేరియబుల్కి ఒక వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ ఇంకో వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ కంపేర్ చేయాలంటే మనం కంపారిజన్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి. ఆ సింబల్స్ ఏంటో ఒకసారి చూపిస్తాను, లుక్ ఎట్ హియర్. సో ఇక్కడ మన కంపారిజన్ ఆపరేటర్స్ లో ఒకసారి వీడియోకి రిక్వెస్ట్ చేయండి, లుక్ ఎట్ హియర్. సో మన కంపారిజన్ ఆపరేటర్స్ లో మనకి ఈక్వల్ టు ఉంది, త్రిబుల్ ఈక్వల్ టు ఉంది, నాట్ ఈక్వల్ టు ఉంది, అండ్ నాట్ ఈక్వల్ టు ఉంది, అంటే లెస్ దాన్, లైక్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. ఏదైనా టూ వాల్యూస్ కంపేర్ చేయాలంటే మనం ఎటువంటి ఆపరేటర్స్ అయితే యూస్ చేస్తాం. మోస్ట్లీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా భయ్యా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం డైలీ లైఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఆపరేటర్స్ మనకి గుర్తుండిపోతాయి. ఓకేనా? లుక్ ఎట్ హియర్. మనం నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఈ టూ ఆపరేటర్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ టూ ఆపరేటర్స్ పర్పస్ చెప్తాను. లుక్ ఎట్ హియర్. జస్ట్ ఐ విల్ గో బ్యాక్ టు విజువల్ స్టూడియో. జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది రిమూవ్ చేస్తున్నా, అండ్ ఇది కూడా రిమూవ్ చేస్తున్నా, అండ్ ఇది కూడా రిమూవ్ చేస్తున్నా. లెట్స్ సే దట్ మనం టూ వాల్యూస్ కంపేర్ చేయాలి కాబట్టి లైక్ లెట్ ఏ ఈక్వల్ టు 10 అని రాస్తున్నా. ఓకేనా? సో లెట్స్ సే దట్ కన్సోల్ డాట్ లాగ్ ఏ వాల్యూ రాస్తున్నా. సో ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. ఏ వాల్యూ ప్రింట్ చేసినప్పుడు నీకు ఏ వాల్యూ 10 అని ప్రింట్ అవుతుంది. లైక్ ఇక్కడ నేను ఏ వాల్యూ ప్రింట్ చేయకుండా టైప్ ఆఫ్ అని రాసేసి టైప్ ఆఫ్ ఏ అని రాస్తే నీకు ఈ ఏ వాల్యూ అంటే లైక్ ఈ ఏ వేరియబుల్ ఎటువంటి టైప్, లైక్ ఇంటిజర్ డేటా టైపా, స్ట్రింగ్ డేటా టైపా, బులియన్ డేటా టైపా, అన్డిఫైన్డ్ డేటా టైపా, నల్ డేటా టైపా, ఎటువంటి టైపో నీ బ్రౌజర్ చెప్తుంది బై యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ కీవర్డ్. సో ఒకసారి అవుట్పుట్ కన్సోల్లోకి వెళ్తే ఆ వేరియబుల్ ఎటువంటి టైప్, నెంబర్ టైప్ ఆఫ్ డేటా, లైక్ నెంబర్ డేటా టైప్ అనమాట. ఓకేనా? అండ్ లైక్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇంకో లెట్ అని కీవర్డ్ రాస్తున్నా, అండ్ ఇక్కడ నేను బి అని రాస్తున్నా. బి ఈక్వల్ టు నేను కామెంట్స్ రాసి 10 అని రాస్తున్నా. మళ్ళీ 10 అని రాసిన తర్వాత ఇదేమవుతుంది, ఎప్పుడైతే నువ్వు డబుల్ కొటేషన్స్లో ఎన్క్లోజ్ చేసి ఒక వేరియబుల్ కానీ ఆల్ఫాబెటిక్ వాల్యూ కానీ ఏది రాసినా కానీ ఆ సింగిల్ విత్ ఇన్ దట్ కొటేషన్ ఏది రాసినా కానీ అది స్ట్రింగే అవుతుంది, అది నెంబర్ అవ్వదు. సో నువ్వు ఎలా చెప్తున్నావు భయ్యా నిన్ను ఎలా నమ్మేది అంటే లుక్ ఎట్ హియర్. ఐ విల్ షో ఇన్ అవుట్పుట్ కన్సోల్. సో ఫస్ట్ మనం బి వాల్యూ ప్రింట్ చేద్దాం. యాజ్ ఇట్ ఈస్గా నేను బి వాల్యూ ప్రింట్ చేస్తా. దాని తర్వాత దాని టైప్ చూపిస్తా, అది నెంబర్ టైపా స్ట్రింగ్ టైపా అన్నది. సో యూ కెన్ సీ దట్. సో యాజ్ ఇట్ ఈస్గా నెంబర్ అనేది ప్రింట్ అయింది, కానీ ఇది స్ట్రింగ్ టైపా న్యూమరికల్ టైపా అనేది మనకి క్లారిటీగా అర్థం అవ్వట్లేదు. సో ఫర్ దాట్ వీ హ్యావ్ టు యూజ్ ది టైప్ ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వేరియబుల్. టైప్ ఆఫ్ క్లియర్. సో టైప్ ఆఫ్ అని రాస్తే ఈ వేరియబుల్ మనకి ఏ టైప్, ఇంటీజర్ టైపా, ఫ్లోట్ టైప్, లైక్ అన్డిఫైన్డ్ టైపా, బులియన్ టైపా, అండ్ లైక్ స్ట్రింగ్ టైపా, ఎటువంటి టైప్ మనకి రిటర్న్ చేస్తుంది. ఇఫ్ గో బ్యాక్ హియర్ యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ స్ట్రింగ్ టైప్. ఓకేనా? అండ్ దీని డేటా టైప్ లైక్ ఏ వేరియబుల్ యొక్క డేటా టైప్ నెంబర్, అండ్ బి వేరియబుల్ యొక్క డేటా టైప్ స్ట్రింగ్. ఓకే రైట్? కానీ ఈ వాల్యూ వేరే రైట్? సో ఎందుకంటే ఇది స్ట్రింగ్ టైప్, ఇది లైక్ ఏ టైప్. సో నేను ఏ వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ ఏముంది, 10 ఉంది. బి వేరియబుల్ లోపల ఏ వాల్యూ ఉంది, 10 ఉంది రైట్? సో కానీ డేటా టైప్స్ వేరే కాబట్టి నేనేం చేస్తాను, దీని లోపల ఉన్న వాల్యూ సేమా కాదా చెక్ చేయాలి. దానికి నేనేం చేస్తాను, నేను టైప్స్ చెక్ చేయను. లైక్ ఇదే టైప్ నెంబర్ టైప్, ఇదే టైప్ స్ట్రింగ్ టైప్. ఓకేనా? నేను టైప్ చెక్ చేయకుండా ఓన్లీ కంటెంట్ మాత్రమే చెక్ చేయాలంటే నేను డబల్ ఈక్వల్ టు అనే సింబల్ వాడాలి. డబల్ ఈక్వల్ టు, గాట్ ఇట్? సో డబల్ ఈక్వల్ టు ఎప్పుడైతే సింబల్ వాడతానో ఏ వేరియబుల్కి బి వేరియబుల్కి టైప్స్ చెక్ చేయకుండా నీ జావా స్క్రిప్ట్ ఫైల్ ఓన్లీ కంటెంట్ చెక్ చేసి మాత్రమే ఒక బులియన్ వాల్యూ త్రో చేస్తుంది. బులియన్ వాల్యూ అంటే ఏం లేదు, అది ట్రూ అయితే అంటే నేను చెక్ చేసిన కండిషన్ ట్రూ అయితే ట్రూ అనే ఒక వేరియబుల్ త్రో చేస్తుంది. అదే నేను చెక్ చేసిన కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ అని త్రో చేస్తుంది. ఓకేనా? నేను చెక్ చేసిన కండిషన్ ట్రూ అయితే ట్రూ అని ఇస్తుంది. లేదు నేను చెక్ చేసిన కండిషన్ రాంగ్ అయితే ఫాల్స్ అని త్రో చేస్తుంది. క్లియర్? సో ఏ ఈక్వల్ టు బి టైప్ చెక్ చేయకుండా ఓన్లీ కంటెంట్ మాత్రం చెక్ చేస్తున్నా. సో ఏ వేరియబుల్ లోపల 10 ఉంది, బి వేరియబుల్ 10 ఉంది. సో నాకు ట్రూవే వస్తుంది అవుట్పుట్ కన్సోల్. కెన్ సీ దట్ ట్రూ అని వచ్చింది. లేదు భయ్యా
ఇది స్ట్రింగ్ టైప్ కదా భయ్యా, ఇది నెంబర్ టైప్ కదా భయ్యా, కంటెంట్ మాత్రమే చెక్ చేయను, నేను కంటెంట్ తో పాటు టైప్ కూడా చెక్ చేయాలనుకుంటున్నా ప్యారల్లీ. సో టైప్ కూడా చెక్ చేయాలంటే నువ్వు త్రిబుల్ ఈక్వల్ టు అనే సింబల్స్ వాడాలి. త్రిబుల్ ఈక్వల్ టు సింబల్స్ ఎప్పుడైతే వాడతావో ఈ ఏ వేరియబుల్ కి ఇక్కడ బి వేరియబుల్ కి కంటెంట్ తో పాటు టైప్స్ కూడా చెక్ అవుతాయి. టైప్స్ అంటే ఇది నెంబర్ టైప్, స్ట్రింగ్ టైప్. సో నెంబర్ టైప్ అయి ఉంటే మాత్రానే ట్రూ వస్తుంది. ఒకటి నెంబర్ టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్ టైప్ అయితే అవ్వదు. క్లియర్? ఒకసారి చూడండి. కెన్ సీ దట్ ఫాల్స్ బికాస్ ఆఫ్ నేను కంటెంట్ తో పాటు టైప్స్ కూడా చెక్ చేస్తున్నా. టైప్స్ సేమ్ అయితేనే ట్రూ అని ఇస్తుంది, టైప్స్ డిఫరెంట్ గా ఉంటే ఫాల్స్ అని ఇస్తుంది. లెట్స్ సే దట్ నేను ఇక్కడ ఏ వేరియబుల్ కూడా స్ట్రింగ్ లా స్టోర్ చేశాను అనుకో, స్టోర్ చేసిన తర్వాత నా ఏలో ఉన్న కంటెంట్ సేమ్, బిలో ఉన్న కంటెంట్ సేమ్, రైట్? అండ్ ఏ యొక్క టైప్ స్ట్రింగ్ అండ్ బి యొక్క టైప్ కూడా స్ట్రింగ్. సో టైప్ సేమ్, కంటెంట్ సేమ్ కాబట్టి నాకు ఈసారి ట్రిపుల్ ఈక్వల్ టు యూస్ చేసినా కానీ నాకు ట్రూవే వస్తుంది. క్లియర్? యూ కెన్ సీ దట్ అట్ మై బ్రౌజర్ అవుట్పుట్ కన్సోల్ ట్రూ వచ్చింది. గాట్ ఇట్? సో మనకి కంపారిజన్ ఆపరేటర్స్లో కంపారిజన్ ఆపరేటర్స్లో ఈక్వల్ టు ఆపరేటర్స్ అయిపోయినాయి, ట్రిపుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అయిపోయింది. ఓకే, అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్లో మనకి నాట్ ఈక్వల్ టు ఉంది, నాట్ ఈక్వల్ టు ఉంది. సో నాట్ ఈక్వల్ టు అంటే జస్ట్ లెట్స్ సే దట్ నేను ఇక్కడ ఏ వాల్యూ జస్ట్ న్యూమరికల్ 10 తీసుకుంటున్నా. ఇక్కడ నేను జస్ట్ లెట్స్ సే దట్ ఇక్కడ దీని కంటెంట్ చేంజ్ చేస్తున్నా, లైక్ 20 రాసు. ఓకేనా? జస్ట్ మీకు మిమ్మల్ని లైక్ దాని యూజ్ చెప్పడానికి నాట్ ఈక్వల్ టు యూజ్. నేను ఏ నాట్ ఈక్వల్ టు, ఓకేనా, ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాస్తున్నాం, ఇది నాట్ సింబల్. యూ కెన్ సర్చ్ దిస్ ఆప్షన్, దిస్ సింబల్ ఎట్ యువర్ మీ 1 అనే న్యూమరికల్, మీ కీబోర్డ్లో 1 అనే న్యూమరికల్ కీబోర్డ్కి 1 అనే లైక్ ఆ సింబల్ ఉంటుంది. షిఫ్ట్ అని నొక్కేసి మీరు సింబల్ అయితే తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాస్తున్నా. సో ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే మీనింగ్ ఏంటంటే ఏలో ఉన్న కంటెంట్ బితో మ్యాచ్ కాదు అంటున్నా. యాక్చువల్గా నాట్తో చెప్తున్నా, నాట్ ఈక్వల్ టు అంటున్నా. ఓకేనా? సో ఈ సింబల్ ఉంది కదా, ఐ జూమ్ ఇట్. ఇక్కడ మనకి ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ వచ్చేసి నాట్ అంటాం. నాట్ అంటే కాదు అని. క్లియర్? నాట్ అంటే కాదు అని, రైట్? సో ఏలో ఉన్న కంటెంట్ నాట్ ఈక్వల్ టు బిలో ఉన్న కంటెంట్. సో ఏలో ఉన్న కంటెంట్ 10, బిలో ఉన్న కంటెంట్ 20. సో ఏలో ఉన్న కంటెంట్ నాట్ ఈక్వల్ టు బిలో ఉన్న కంటెంట్. సో ఏలో ఉన్న కంటెంట్ బితో మ్యాచ్ కాదు కాబట్టి ఇట్ విల్ షో మై అవుట్పుట్ యాజ్ ఎ ట్రూ. కెన్ సీ దట్? క్లియర్? ఓకే భయ్య, బాగానే ఉంది. ఏలో ఉన్న కంటెంట్ బిలో ఉన్న కంటెంట్ మ్యాచ్ కాలేదు కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. కాబట్టి నాకు అవుట్పుట్లో ట్రూ వచ్చింది. అదే సేమ్ అయితే యూ హ్యావ్ టు గెస్ ఇట్ అండ్ పెక్వస్ దిస్ వీడియో, జస్ట్ గెట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ విల్ గెట్. అదే సేమ్ అయితే ఏలో ఉన్న కంటెంట్ 10, బిలో ఉన్న కంటెంట్ కూడా 10. సో 10 నాట్ ఈక్వల్ టు 10, ఇట్స్ టోటల్లీ ఫాల్స్. సో 10 నాట్ ఈక్వల్ టు 10 ఎలాగో ఫాల్సే అవుతుంది, ఎందుకంటే 10 నాట్ ఈక్వల్ టు 10 అంటే అది ఆ స్టేట్మెంట్, ఆ కండిషన్ మనం తప్పుగా చెప్తున్నాం కాబట్టి ఫాల్స్ ఇస్తుంది. క్లియర్? సో మనకి అవుట్పుట్ కన్సోల్లో ఫాల్స్ అని వచ్చింది యాజ్ ఇట్ ఈస్. సో యాజ్ ఇట్ ఈస్ నేను టైప్ కూడా చెక్ చేయాలనుకుంటున్నా. నేను అంటే లైక్ కంటెంట్తో పాటు ఇదే టైప్ నెంబర్ టైప్, ఇదే టైప్ స్ట్రింగ్ టైప్. సో నేను కంటెంట్తో పాటు లైక్ టైప్స్ కూడా చెక్ చేయాలనుకుంటున్నా. టైప్స్ అలాంగ్ విత్ కంటెంట్ అంటే నువ్వు ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నారు. ఓకేనా? ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నారు. సో ఏ నాట్ ఈక్వల్ టు డబల్ ఈక్వల్ టు ఎప్పుడైతే రాస్తావో ఇక్కడున్న కంటెంట్ ఓకేనా సేమ్ కాదు అని చెక్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ టైప్స్ కూడా చెక్ చేస్తుంది. దీంట్లో ఉన్న టైప్ సేమ్ అయితేనే త్రో చేస్తుంది, లేకపోతే త్రో చేయదు, రిజెక్ట్ చేయదు. కెన్ సీ ద ట్రూ యాజ్ ఆన్సర్. గాట్ ఇట్? సో అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. రిజెక్ట్ చేయాలి. ఏ నాట్ ఈక్వల్ టు బి కదా, లైక్ లెట్స్ సే దట్ 10 అని రాస్తున్నా. ఓకేనా? కెన్ సీ దట్ అట్ మై అవుట్పుట్ కన్సోల్ ట్రూ అనే వచ్చింది. ట్రూ అని ఎందుకు వచ్చింది? ఐ థింక్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆన్సర్ యాజ్ ఎ ఫాల్స్, బట్ వీ గాట్ దిట్ ఆన్సర్ యాజ్ ఎ ట్రూ.
ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా మనకి ఇక్కడ ఏలో ఉన్న కంటెంట్ 10, బిలో ఉన్న కంటెంట్ కూడా 10. యాక్చువల్గా మనం ఇక్కడ నాట్ ఈక్వల్ టు అని రాస్తున్నాం. నాట్ ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏంటంటే టైప్ కూడా చెక్ చేస్తుంది. దీని టైప్ నెంబర్, దీని టైప్ స్ట్రింగ్. సో నెంబర్ నాట్ ఈక్వల్ టు టైప్ ఆఫ్ నెంబర్ డేటా టైప్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్ ఈజ్ నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్ టు కాబట్టి సాటిస్ఫై అయింది కాబట్టి యు ఆర్ గెట్టింగ్ యువర్ ఆన్సర్ యాజ్ ఏ true over there, even though the contents have been same. The contents have been same. It is matching with your types as well as with your content. That's the reason. And that then after మనకి ఏముందంటే ఇక్కడ లైక్ గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్. యూ కెన్ సీ హియర్ మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు ఈ సింబల్స్ ఉన్నాయి. లైక్ మనం టూ వేరియబుల్స్ లోపల ఉన్న వాల్యూస్ కంపేర్ చేయాలంటే లైక్ ఈ వాల్యూ దీనికంటే పెద్దది, ఈ వాల్యూ దీనికంటే చిన్నది, ఈ వాల్యూ దీనికంటే పెద్దగా ఉంది అండ్ ఈక్వల్గా ఉంది, ఈ వాల్యూ దీనికంటే చిన్నగా ఉంది అండ్ చిన్నదానికంటే లైక్ ఈక్వల్గా కూడా ఉంది. లైక్ ఇలా చెక్ చేయాలంటే ఒక వాల్యూ పెద్దదా చిన్నదా అంటే పెద్దది అండ్ ఈక్వల్ది కూడా, అండ్ చిన్నది అండ్ ఈక్వల్ కూడా. ఇలా చెక్ చేయాలంటే మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. యాక్చువల్గా ఇది లెస్ దెన్, గ్రేటర్ దాన్, లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మనకి సి లాంగ్వేజ్లో రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. అండ్ జావా లాంగ్వేజ్లో కూడా మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్లో కంపారిజన్ ఆపరేటర్స్ కిందకు వస్తాయి. క్లియర్? సో ఏదైనా పర్పస్ సేమే, మీనింగ్ సేమే ఆపరేటర్స్కి. ఓకేనా? మీరు ఇది రిలేషనల్ ఆపరేటర్స్ అనుకోండి, లేకపోతే లైక్ ఏ ఆపరేటర్స్ అని అనుకోండి, మీనింగ్ పర్పస్ అయితే సేమే. సర్వ్ చేసే పర్పస్ సి లాంగ్వేజ్లో కానీ, జావా లాంగ్వేజ్లో కానీ, జావా స్క్రిప్ట్లో కానీ సేమే. బూలియన్ వాల్యూస్ థ్రో చేస్తాయి. లెట్స్ సే దట్ నేను 2 వాల్యూస్ ర్యాండమ్గా తీసుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ట్రిపుల్ ఈక్వల్ టు అని రాసా కదా, ఇక్కడ సేమ్ యాజ్ వెల్ యాజ్ నాట్ ఈక్వల్ టు అని రాస్తున్నా, అండ్ నాట్ ట్రిపుల్ ఈక్వల్ టు అని రాస్తున్నా. అండ్ ఇక్కడ లెస్ దెన్ అని రాస్తా, అండ్ గ్రేటర్ దాన్ రాస్తా, అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు అని రాస్తా, అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని రాస్తా. సో మనం ఈ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ సే దట్ నేను ఒక 2 న్యూమరికల్ డేటా టైప్స్ వాల్యూస్ తీసుకుంటున్నా. లెట్స్ సే ఈ బి వాల్యూ వచ్చేసి 20 అంటాను. ఓకేనా? అండ్ ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్లో ఏ గ్రేటర్ దాన్ బి అని రాస్తున్నాను. ఏ గ్రేటర్ దాన్ బి అంటే మీనింగ్ ఏంటి? ఏ వాల్యూ ఎంత యాక్చువల్గా? ఏ వాల్యూ వచ్చేసి మనకి యాక్చువల్గా ఎంత ఉంది? 10 ఉంది, రైట్? సో 10 గ్రేటర్ దాన్, అండ్ బి వాల్యూ ఎంత? 20 అని రాస్తున్నాం. సో బి వాల్యూ యాక్చువల్గా మనం 20 అని స్టోర్ చేసాం కదా, రైట్? సో 10 గ్రేటర్ దాన్ 20 అని రాస్తున్నాం. సో ఎప్పుడైతే మనం కరెక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నామో కన్సోల్కి, సో లైక్ 10 గ్రేటర్ దాన్ కంటే 20నా? కాదు. యాజ్ ఎ హ్యూమన్ మనకు తెలుసు లైక్ 10 కెనాట్ బి గ్రేటర్ దాన్ 20 అని. సో యాజ్ ఎ హ్యూమన్ మనకు తెలుసు కాబట్టి అది ఫాల్స్ అని చెప్పొచ్చు. సో అదే నీ కంప్యూటర్ అయితే ఎలా చెప్తుంది ఆన్సర్? ఒక బులియన్ వాల్యూలో చెప్తుంది. బులియన్ వాల్యూస్ అంటే ఏంటివి? బులియన్ వాల్యూస్ అంటే లైక్ అది నిజమైతే ట్రూ అని చెప్తుంది, ట్రూ అని ఇస్తుంది. అది ఫాల్స్ అయితే ఫాల్స్ అని చెప్తుంది. అది తప్పు అయితే నువ్వు అడిగిన ఆన్సర్ అంటే నువ్వు చెక్ చేసిన కండిషన్ తప్పు అయితే ఫాల్స్ అని చెప్తుంది. ఈ రిప్రజెంటేషన్లో నీ కంప్యూటర్ అనేది చెప్తుంది అనమాట. తప్పది ఫాల్స్ అంటది, అదే నిజమైతే ట్రూ అంటది, రైట్? ఎఫ్ఏ. సో ఐఎమ్ నాట్ షూర్ విత్ ది స్పెల్లింగ్స్, జస్ట్ మేక్ షూర్. అండ్ ఇక్కడ మనం 10 కెనాట్ బి గ్రేటర్ దాన్ 20 కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది అవుట్పుట్ కన్సోల్లో. సో యూ కెన్ సీ దట్ మనకి ఇక్కడ ఫాల్స్ వచ్చింది, రైట్? అండ్ యాజ్ వెల్ యాజ్ అదే నేను లెస్ దెన్ అని రాశాను అనుకో, ఏ లెస్ దెన్ బి అంటే ఈసారి మనం ఆపరేటర్ చేంజ్ చేస్తున్నాం. సో 10 కెన్ బి లెస్ దాన్ 20. మనకు తెలుసు 10 అనేది 20 కంటే లెస్ దాన్ అని. సో ఈసారి మనం నిజమైన స్టేట్మెంట్ అంటే మనం నిజం చెప్తున్నాం కాబట్టి, సో యువర్ కంప్యూటర్ విల్ ప్రాసెస్ ఇట్ అండ్ ఇట్ విల్ గివ్ యువర్ ఆన్సర్ యాజ్ ఎ ట్రూ. గాట్ ఇట్? అండ్ యూ కెన్ గో బ్యాక్ హియర్, యూ కెన్ చెక్ హియర్ at your output console of your browser as a true answer. Got it? అండ్ మనం ఏదైనా కండిషన్ రైట్గా చెక్ చేస్తే మనం అది నిజమైతే ట్రూ వస్తుంది. అదే మనం చెక్ చేసిన కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్సే వస్తుంది. క్లియర్? యాజ్ వెల్ యాజ్ మనకి ఈ లెస్ దాన్ ఆపరేటర్ అండ్ గ్రేటర్ దాన్ ఆపరేటర్ ఇలాంటి పర్పసెస్కి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ లెస్ దాన్ అంటే లైక్ ఎలా చెప్పాలంటే లెట్స్ సే దట్ నేను ఇక్కడ 11 అని తీసుకున్నా, లైక్ ఓకే 20 అని తీసుకుందాం, సేమ్ వాల్యూస్ తీసుకుందాం. నేనేం చేస్తున్నా అంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని వస్తున్నాను. ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి అంటే 10 అనేది లెస్ దాన్ 20 అండ్ ఈక్వల్ టు 20తో పాటు లైక్ 2 కండిషన్స్ చెక్ చేస్తుంది సైమల్టేనియస్గా. ఎయిదర్ నీ 10 వాల్యూ లెస్ దాన్ 20 అన్న కావచ్చు, ఎయిదర్ నీ 10 వాల్యూ
ఈక్వల్ టు 20 అయినా కావచ్చు. ఈ 2 కేసెస్‌లో ఏదైనా ట్రూ అయినా గానీ, అంటే ఈ చెప్పిన లైక్ 10 వాల్యూ లెస్ దాన్ 20 అయినా కావచ్చు, లేకపోతే 10 అదే సేమ్ 10 వాల్యూ ఈక్వల్ టు 20 అయినా కావచ్చు. ఈ 2 సినారియోస్‌లో, ఈ 2 కేసెస్‌లో ఏదైనా నిజమైతే అది ట్రూ వాల్యూ అని వస్తుంది, లేకపోతే ఫాల్సే వస్తుంది. లెట్స్ సే దట్ నా 10 అనే వాల్యూ లెస్ దాన్ 20 కాబట్టి ట్రూవే వస్తుంది. లెట్స్ సే దట్ ఐ విల్ గో బ్యాక్, ట్రూ అనే వాల్యూ వస్తుంది. అదే నేను ఇక్కడ బి అనే వాల్యూ 10కి చేంజ్ చేశా, 10కి చేంజ్ చేశా. ఈసారి ఏమవుతుంది? యూ హ్యావ్ టు పెక్వాజ్ యువర్ వీడియో అండ్ యూ హ్యావ్ టు చెక్ దట్. క్లియర్? అండ్ 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో 10 లెస్ దాన్ 10 కాదు కాబట్టి ఫాల్సే. సో అట్లీస్ట్ మనకి ఇంకో ఆపరేటర్ ఉంది ఇక్కడ. సో 10 ఈక్వల్ టు 10 ఓకే, ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూనా అని చెక్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ లెస్ దెన్ అనే ఆపరేటర్ చెక్ చేస్తున్నాం. లైక్ 10 లెస్ దాన్ 10 కాదు, 10 ఈక్వల్ టు 10 చెక్ చేస్తున్నాం. 10 ఈక్వల్ టు 10 సో 10 ఈక్వల్ టు 10 ఎందుకు కాదు? ట్రూవే వస్తుంది. సో మనకి ఇక్కడ అవుట్పుట్ కన్సోల్లో ట్రూవే వస్తుంది, రైట్? సో ఇన్ కేస్ నా బి వాల్యూ ఇక్కడ 9 అని రాశాను అనుకోండి, 9 అని రాశాను అనుకోండి, ఈసారి ఏమవుతుంది? ఈసారి నీ బి వాల్యూ 9 అవుతుంది. సో 10 లెస్ దాన్ 9 కాదు, 10 సేమ్ 10 ఈక్వల్ టు 9 కాదు, కాబట్టి ఫాల్స్. ఓకేనా? యూ విల్ గెట్ ఫాల్స్ as ఆన్సర్. గాట్ ఇట్? అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ సేమ్ ఆపోజిట్లో వర్క్ అవుతుంది. గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు ఆపోజిట్లో, క్వైట్ ఆపోజిట్లో. లైక్ మనం ఈసారి గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు అని రాసామనుకోండి, ఈసారి ఏమవుతుంది? 10 గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు 9 అని రాస్తున్నాం. సో 10 కెన్ బి ఏ గ్రేటర్ దాన్ 9, రైట్? 10 కెన్ బి ఏ గ్రేటర్ దాన్ 9 అండ్ ఆల్సో 10 ఈక్వల్ టు 9 కాదు. సో అట్లీస్ట్ గ్రేటర్ దాన్ అని చెక్ చేస్తుంటే, గ్రేటర్ దాన్ అనే ఆపరేటర్ పిక్ చేసుకొని చెక్ చేస్తూ ఉంటే మనం నిజం అని చెప్పుకోవచ్చు. లైక్ యాజ్ హ్యూమన్ అది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. లైక్ అదే నీ కంప్యూటర్ ఇంటర్నల్గా ప్రాసెస్ చేసుకొని 10 కెన్ బి ఏ గ్రేటర్ దాన్ అని చెప్పేసి అనుకొని అది ట్రూ అని త్రో చేస్తుంది. కెన్ సీ హియర్ యాజ్ ఎ ట్రూ. గాట్ ఇట్? అండ్ యాజ్ వెల్ యాజ్ సేమ్ మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలాంటి ఆపోజిట్ ఆ వాల్యూకి గ్రేటర్ అయినా లేకపోతే ఈక్వల్ అయినా, లెస్ దాన్ అయినా ఈక్వల్ అయినా, ఓకేనా? లైక్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయినా, లేకపోతే 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయినా, ఇలా. ఓకేనా? అట్లీస్ట్ లెస్ దాన్ కాకపోయినా ఆ నెంబర్కి ఈక్వల్ అయినా ఉందా, అట్లీస్ట్ గ్రేటర్ దాన్ కాకపోయినా ఆ నెంబర్కి ఈక్వల్ అయినా ఉందా అని చెక్ చేయడానికి మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్స్ యూస్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్లీ. అండ్ దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ దట్ అండ్ మనం ఆల్మోస్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ కంప్లీట్ చేసాము. అండ్ దాని తర్వాత మనకి లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో మనం లాజికల్ ఆపరేటర్స్ దేనికి యూస్ చేస్తామంటే, ఫస్ట్ మీకు లాజికల్ ఆపరేటర్స్ తెలియాలంటే ఫస్ట్ మీకు ఈ టేబుల్స్, ఒక లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్, లాజికల్ ఆర్ ట్రూత్ టేబుల్ తెలిసి ఉండాలి. సో ఐ హోప్ యూ మీరు ఇంటర్మీడియట్ కాలేజ్లో చదువుకొని ఉంటారు. ఐ విల్ షో యూ దట్, యూ కెన్ సీ దట్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ టేబుల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ టేబుల్ వచ్చేసి లాజికల్ అండ్ టేబుల్, అండ్ రైట్ సైడ్ టేబుల్ వచ్చేసి లాజికల్ నాట్ టేబుల్, అండ్ ఈ కింద టేబుల్ వచ్చేసి లాజికల్ నాట్. ఈ లాజికల్ నాట్ పర్పస్ ఆఫ్ దిస్ టేబుల్ అని చెప్తాను. ఫస్ట్ ఈ టూ టేబుల్స్ పైన మనం ఫోకస్ చేద్దాం. లాజికల్ ఆర్ ఏంటంటే మీరు ఆల్రెడీ నాండ్ గేట్స్, నార్ గేట్స్ అండ్ ఎక్సార్ గేట్స్, ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ గేట్స్, దాని సింబల్స్ మీరు ఇంటర్మీడియట్ కాలేజెస్లో చదువుకొని ఉంటారు. లైక్ ఏ అండ్ బి అవుట్పుట్, వై యాజ్ అవుట్పుట్ యాజ్ ఎ వై, ఎక్స్ వై అవుట్పుట్, ఇలా సింబల్స్ వేసుకొని ట్రూత్ టేబుల్స్ వేసుకొని ఆ నాండ్ గేట్స్ కి, నాట్ గేట్స్ కి, లైక్ నార్ గేట్స్ కి, అండ్ గేట్స్ కి అన్ని ట్రూత్ టేబుల్స్ రాసుకొని లైక్ డయాగ్రామ్స్ బై హార్ట్ చేసుకొని ఇలా వెళ్ళుంటారు మీ క్లాసెస్లో. సో యాక్చువల్గా కేసు ఇంటర్మీడియట్ లో బై హార్ట్ చేయడం వరకే. అండ్ ఇక్కడ కేసు అంటే ఏంటంటే మీకు ఈ ట్రూత్ టేబుల్ అర్థమైతేనే మీకు లాజికల్ ఆపరేటర్స్ వర్క్ అవుతుంది, మీకు లాజికల్ ఆపరేటర్స్ అర్థం అవుతుంది, ఐ మీన్ టు సే. ఓకేనా? అండ్ లైక్ ఈ లాజికల్ ఆర్ ట్రూత్ టేబుల్ అర్థమైతేనే మీకు లాజికల్ లైక్ ఈ ఏబి అండ్ ఫాల్స్ ఎందుకు వస్తుంది ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ ఈ టేబుల్ గురించి మీకు అర్థమైతేనే మీకు లాజికల్ ఆర్ ఆపరేటర్స్ అర్థమవుతుంది. లెట్స్ దట్ ఇక్కడ ఎఫ్ ఎందుకు రాశాను, టీ ఎందుకు రాశానో చెప్తాను. ఎఫ్ అంటే ఫాల్స్, టీ అంటే ట్రూ అని మీనింగ్. ఓకేనా? సో నేను 2 కండిషన్స్ చెక్ చేస్తున్నాను. ఓకేనా? 2 కండిషన్స్ ఫాల్స్ వస్తే నాకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. లెట్స్ అజ్యూమ్ చేసుకోండి, మనం ఇంకా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ప్రాపర్గా. సో లాజికల్ ఎండ్ ఏంటంటే, లాజికల్ ఎండ్ ఎప్పుడైతే చేస్తున్నామో మనం ఇండైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేస్తున్నామని, మల్టిప్లికేషన్ కాదు, అది ఇండైరెక్ట్గా ఎలా చెప్పాలంటే 2 కండిషన్స్ ట్రూవే రావాలి. 2 కండిషన్స్ ట్రూ వస్తేనే నాకు అవుట్పుట్ ట్రూ వస్తుంది.
లెట్స్ సే దట్ ఇక్కడ నేను ఒక కండిషన్ చెక్ చేస్తున్నాను లైక్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి కానీ ఏ మోడ్యులస్ 2 ఈక్వల్ టు ఏ మోడ్యులస్ 2 కానీ ఏ లెస్ దెన్ బి కానీ ఏదైనా ఏదైనా అలా కేసెస్ చెక్ చేస్తే దాని కండిషన్ అంటాం. సో లెఫ్ట్ సైడ్ ఒక కండిషన్ చెక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా నేను ఒక కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ నా కండిషన్ నా కండిషన్ ప్రాసెస్ అయ్యి అవుట్పుట్ బులియన్ అవుట్పుట్ వాల్యూ వచ్చేసి ఫాల్స్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా నా బులియన్ అవుట్పుట్ వాల్యూ వచ్చేసి ఫాల్స్ వచ్చింది. ఇక్కడ ఫాల్స్ వచ్చింది, ఇక్కడ ఫాల్స్ వచ్చింది. సో రెండు చోట్ల ఫాల్స్ వస్తే నీకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. అండ్ రెండు చోట్ల కాకుండా ఏదో ఒక చోట ఫాల్స్ వచ్చినా కానీ అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక ట్రూ వచ్చింది, ఇక్కడ ఒక ఫాల్స్ వచ్చింది అండ్ అవుట్పుట్ కూడా ఫాల్స్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏ అండ్ బి వాల్యూస్ కండిషన్స్, ఇక్కడ ట్రూ వచ్చింది బులియన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇక్కడ కూడా మనకి బులియన్ ఎక్స్ప్రెషన్ ట్రూ వచ్చింది. అందుకనే మనకి అవుట్పుట్ కన్సోల్లో మనకి ట్రూ అనే ఎక్స్ప్రెషన్ ప్రింట్ అవుతుంది. అదే లాజికల్ ఆర్తో అలా కాదు. లాజికల్ ఆర్ లైక్ క్వైట్ డిఫరెన్స్ అనమాట, సమ్ వాట్ డిఫరెన్స్. ఏదైనా 2 ఫాల్స్ వస్తే 2 ఫాల్సే, లైక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 ఫాల్స్ వస్తే 2 ఫాల్సే. కానీ లాజికల్ ఆర్కి లాజికల్ ఎండ్కి కొంత డిఫరెన్స్ ఉంది. ఏంటంటే లాజికల్ ఎండ్తో చేస్తున్నప్పుడు ఏదో ఒక కండిషన్ ఫాల్స్ వస్తే అవుట్పుట్ ఫాల్సే వస్తుంది. కానీ లాజికల్ ఆర్తో అలా కాదు. ఏదో ఒక కండిషన్ ట్రూ వచ్చినా కానీ ఇన్ కేసు 2 కండిషన్స్ చెక్ చేస్తున్నాం, 2 కండిషన్స్ చెక్ చేసిన తర్వాత ఏదో ఒక కండిషన్ ట్రూ వచ్చినా కానీ అవుట్పుట్లో ట్రూవే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి 2 కండిషన్స్ చూసుకుంటే ఏదో ఒక కండిషన్ ట్రూవే ఉంది కాబట్టి అవుట్పుట్లో ట్రూవే వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ 2 కండిషన్స్ ట్రూ వచ్చినా కానీ అవుట్పుట్లో ట్రూవే వస్తుంది. అండ్ సేమ్ యాజ్ వెల్ యాజ్ మనకి లాజికల్ నాట్ ఆపరేటర్ క్వైట్ డిఫరెన్స్ అనమాట. లైక్ మనం ట్రూ ఇస్తే ఫాల్స్ వస్తుంది అండ్ ఫాల్స్ ఇస్తే ట్రూ వస్తుంది. లైక్ ఒకసారి మనం బై హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసి మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. లెట్స్ గో టు విజువల్ స్టూడియో. సేమ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 వాల్యూస్ తీసుకుంటా. లెట్ ఏ ఈక్వల్ టు 10 అండ్ లెట్ బి ఈక్వల్ టు 20 అని తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను రిజల్ట్ అని. క్రియేట్ చేసిన తర్వాత నేను ఒక 2 కండిషన్స్ చెక్ చేస్తాను. ఇట్ మైట్ బి ఏ లెస్ దాన్ బి కావచ్చు, ఏ ఆపరేటర్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ తీసుకున్నాను. ఓకే, అండ్ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి. అండ్ ఇక్కడ నేను ఎక్సెల్ షీట్లో లాజికల్ అండ్ ఆపరేటర్ వచ్చేసి డబుల్ అండ్ అని రాస్తాను. అండ్ లాజికల్ ఆర్ ఆపరేటర్స్ డబుల్ లైక్ 2 హారిజంటల్ లైన్స్ చూపించా, లైక్ నాట్ హారిజంటల్స్, వర్టికల్ లైన్స్, 2 వర్టికల్స్ లైన్స్ చూపించా. సో ఫస్ట్ మనం అండ్ ఆపరేటర్తో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అండ్ ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అని రాస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఎన్క్లోజ్ చేయకపోయినా చేసినా ఇలా వర్క్ అవుతుంది, ఏం కాదు. అండ్ విల్ సే దట్ console dot log result. ఓకేనా? అండ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే లుక్ ఎట్ హియర్, ఐల్ షో యూ నా అవుట్పుట్ ఫస్ట్. ఇక్కడ మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. ఎందుకంటే ఐల్ షో యూ ద రీజన్. సో లుక్ ఎట్ హియర్, మనకి ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్ మనకి ఎంప్టీగానే ఉంది. సో ఏ వేరియబుల్ ఏముంది ఫస్ట్ మనకి, లెట్స్ సే దట్ ఏ వేరియబుల్ మనకి 10 అని ఉంది, రైట్? సో 10 లెస్ దాన్ 20 చేస్తున్నాం, రైట్? సో 10 లెస్ దాన్ 20 కాబట్టి మనకి అవుట్పుట్ బులియన్ వాల్యూ ట్రూ వస్తుంది, రైట్ కదా? అండ్ దాని తర్వాత మనకి లాజికల్ ఎండ్ ఉంది, రైట్? అండ్ దాని తర్వాత మనకి ఏ వేరియబుల్ ఉంది. ఇక్కడ ఏ వేరియబుల్ ఎంత, ఏ వేరియబుల్ వాల్యూ వచ్చేసి 10 అండ్ బి వేరియబుల్ వాల్యూ వచ్చేసి ఎంత 20, రైట్? సో 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20, లైక్ 10 గ్రేటర్ దాన్ 20 కాదు. సో 10 గ్రేటర్ దాన్ 20 కాదు కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది. సో మనం ట్రూత్ టేబుల్ ప్రకారంగా చూసుకుంటే లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్ చూసుకుంటే ఏదైనా 2 కండిషన్స్ మధ్యలో మనం లాజికల్ అండ్ ప్లేస్ చేసి మనం లాజికల్ అండ్ ఆపరేటర్ ప్లేస్ చేసిన తర్వాత ఏదైనా 2 కండిషన్స్కి ఏదో ఒక కండిషన్కి ఫాల్స్ వచ్చినా కానీ మనకి అవుట్పుట్లో ఫాల్సే వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ సేమ్ మనకి ఒక ట్రూ వచ్చింది ఇక్కడ అవుట్పుట్ బులియన్ వాల్యూ అండ్ ఒక అవుట్పుట్ బి బులియన్ వాల్యూ ఫాల్స్ వచ్చింది. ఏదో ఒక 2 కండిషన్స్ మధ్యలో ఏది ఫాల్స్ వచ్చినా నీకు అవుట్పుట్ ఫాల్సే వస్తుంది. అండ్ సేమ్ కండిషన్ నేను ఇక్కడ కన్సోల్లో పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఐల్ పుట్ దిస్ లైన్ యాజ్ ఎ కామెంట్, కెన్ సీ దట్ ఫాల్సే వస్తుంది. ఓకేనా? డైరెక్ట్గా కూడా చెక్ చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ లైక్ వేరియబుల్ యూజ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు సింపుల్గా. సో ఈసారి నేనేం చేస్తున్నానంటే జస్ట్ దీన్ని
యూస్ తెలియాలి కాబట్టి నేను జస్ట్ ఆపరేటర్ చేంజ్ చేస్తున్నా ఫ్రమ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్. సో ఈసారి రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ చేంజ్ చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తున్నాము, సో 10 <20 కాబట్టి ట్రూ వస్తుంది. ఈసారి కూడా 10 <20 కాబట్టి ఇక్కడ కూడా బులియన్ వాల్యూ ఈసారి మీకు ట్రూవే వస్తుంది, రైట్, ట్రూవే వస్తుంది. సో ఇక్కడ ట్రూ వస్తుంది, ఇక్కడ ట్రూ వస్తుంది. అకార్డింగ్ టు ద లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్, అకార్డింగ్ టు ద లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్ ఇక్కడ ట్రూ వస్తే ఇక్కడ ట్రూ వస్తే అంటే ఏ కండిషన్ వాల్యూ ట్రూ వచ్చినా బి కండిషన్ వాల్యూ ట్రూ వచ్చినా అంటే 2 కండిషన్స్ ట్రూ వస్తే అవుట్పుట్ ట్రూవే వస్తుంది. సో యూ కెన్ సీ దట్ అట్ మై అవుట్పుట్ కన్సోల్ వి గాట్ ట్రూ యాజ్ ఏ ఆన్సర్. ఓకేనా, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ 2 కండిషన్ ఇదొక కండిషన్ లాంటిది, ఇదొక కండిషన్ లాంటిది, ఏ కండిషన్ లాంటిది ఇది బి కండిషన్ లాంటిది. ఓకేనా, అండ్ దీని బులియన్ వాల్యూ ట్రూ రావాలి అండ్ దీని బులియన్ వాల్యూ ట్రూ రావాలి. ఏదో ఒకటి ఫాల్స్ వచ్చినా ఫాల్సే వస్తుంది అవుట్పుట్, రైట్. అండ్ మనం లాజికల్ ఆర్ చూద్దాం ఒకసారి. అండ్ నువ్వు ఇక్కడ ఏ లెస్ దాన్ చెక్ చేస్తావో, ఏ లెస్ దాన్ ఈక్వల్ టు రాస్తావో, లేకపోతే ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు బి అని రాస్తావు, నీ ఇష్టం అది. ఏ ఆపరేటర్ని ప్లేస్ చేసుకోవచ్చు, లైక్ ట్రిపుల్ ఈక్వల్ టు పెడతావా, లేకపోతే డబుల్ ఈక్వల్ టు పెడతావా, నాట్ ఈక్వల్ టు పెడతావా, నీ ఇష్టం అది. ఏ ఆపరేటర్ని బేస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. కాబట్టి ఈసారి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 10 అని రాస్తున్నా, 10 రాస్తున్నా. ఒకసారి గెస్ చేయండి అవుట్పుట్ ఏమొస్తుందో. సో ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ మనం 20 నుంచి 10 రాస్తున్నాం కాబట్టి, అండ్ 20 నుంచి 10 రాస్తున్నాము అండ్ ఈక్వల్ టు, అండ్ సేమ్ యాజ్ వెల్ యాజ్ హియర్ కూడా ఈక్వల్ టు, అంతేనా. లైక్ ఇక్కడ లెస్ దాన్ కాదు, ఇక్కడ గ్రేటర్ దాన్, రైట్. సో 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో 10 లెస్ దాన్ కాదు, ఓకే, 10 ఈక్వల్ టు 10 అవుతుంది కదా, ట్రూవే వస్తుంది. అండ్ 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10, 10 గ్రేటర్ దాన్ 10 కాదు కానీ 10 ఈక్వల్ టు 10 అవుతుంది కదా. సో హియర్ కూడా మనకి ట్రూవే వస్తుంది ఆన్సర్. సో ట్రూ కాబట్టి మనకి ట్రూవే వస్తుంది ఆన్సర్, రైట్. సో ఇన్ కేస్ నేను ఈ ఆపరేటర్ తొలగిస్తే, రైట్, ఈ ఆపరేటర్ నేను రిమూవ్ చేస్తే మీకు యాజ్ ఇట్ ఈస్ మనకి ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఈ ఆపరేటర్ తీసేసామనుకు ఇలా, లైక్ 10 కెనాట్ బి గ్రేటర్ దాన్ 10, రైట్. సో ఆన్ దోస్ కేసెస్ యూ విల్ గెట్ యువర్ బులియన్ వాల్యూ యాజ్ ఫాల్స్. సో అందుకని మనకి ఇక్కడ అవుట్పుట్ కన్సోల్లో ఫాల్స్ అని వచ్చింది, క్లియర్. అండ్ దట్ టు మనం రిక్వైర్మెంట్ని బట్టి ట్రిపుల్ ఈక్వల్ టు యూస్ చేస్తామా, లేకపోతే లెస్ దాన్ యూస్ చేస్తామా, లైక్ నాట్ ట్రిపుల్ ఈక్వల్ టు యూస్ చేస్తామా, అది మీ రిక్వైర్మెంట్ని బట్టి. నువ్వు ఎటువంటి కండిషన్స్ చెక్ చేయాలనుకున్నావు అటువంటి కండిషన్స్ ఈ ఆపరేటర్స్ యూస్ చేసి చెక్ చేసుకుంటావు. అండ్ that's it. And you can place arithmetic operators as well if you want. Got it. And then after మనకి నాట్ ఉంది. నాట్ అంటే ఏం లేదు, అది కాదు అని చెప్పడానికి మనం నాట్ అని సింబల్ యూస్ చేస్తాం, జస్ట్ రివర్స్ అనమాట. లైక్ ట్రూ ఇస్తే ఫాల్స్, ఫాల్స్ ఇస్తే ట్రూ, క్లియర్. అండ్ దెన్ ఆఫ్టర్ మనకి లాజికల్ ఆర్ ఉంది కదా. సో లాజికల్ ఆర్ అంటే ఏం లేదు, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఏదైనా టూ కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ ట్రూ వచ్చినా కానీ నీకు అవుట్పుట్ ట్రూవే వస్తుంది, రైట్. ఏదైనా 2 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ ట్రూ వచ్చినా కానీ ట్రూవే వస్తుంది. 2 ఫాల్స్ వస్తే 2 ఫాల్సే వస్తుంది. ఏదో ఒకటి ట్రూ వస్తే ట్రూ వస్తుంది, 2 ట్రూ వస్తే ట్రూవే వస్తుంది. గాట్ ఇట్. అండ్ ఇక్కడ మనం ఇక్కడ మనకి ఈ కేసులో మనకి ఒక ట్రూ వచ్చింది అండ్ ఈ కేసులో మనకి ఒక ఫాల్స్ వచ్చింది. సో ఈ 2 కండిషన్స్లో మనం చెక్ చేసుకుంటే ఏదో ఒక కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి అవుట్పుట్ కూడా ట్రూవే రావాలి. సో యూ కెన్ చెక్ హియర్, మనకి అవుట్పుట్ కూడా ట్రూవే వచ్చింది ఎగ్జిక్యూట్ చేసి చూస్తే. గాట్ ఇట్. సో ఇక్కడ మనకి లాజికల్ ఆర్ ట్రూత్ టేబుల్కి డిఫరెన్స్ తెలిసింది, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ లాజికల్ అండ్కి కూడా డిఫరెన్స్ తెలిసింది. అండ్ ఇఫ్ యూ వాంట్, అండ్ దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ మేక్ హియర్. అండ్ లాజికల్ ఆర్ అంటే ఏదో ఈ కండిషన్ ట్రూ అయినా ఏదో ఒకటి ట్రూ అయినా ట్రూవే వస్తుంది, ఓకేనా. ఇది ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయినా ట్రూవే వస్తుంది, 2 ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది, క్లియర్. లాజికల్ ఆర్ ట్రూత్ టేబుల్, లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్ ఒకసారి మీరు if you want to take a screenshot of this, you can take, and you can, if you want to refer any Google or Chrome videos and anything, and any images you can refer. And then after manaki one more operators undi, ternary operator, last, at least not but least it's last. And ee bitwise operators gurinchi gaani, and ee null list, post like processing and optional chaining, ఈ 2 kind of operators గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది అడ్వాన్స్ లెవెల్. అండ్ ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ మనం బిట్ లెవెల్లో మనం డీల్ చేస్తూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ది కేసెస్. అండ్ జస్ట్ ఇక్కడ నేను టెర్నరీ ఆపరేటర్స్ వరకు చెప్పేసి నేను ఈ వీడియో ఎండ్ చేస్తాను. అండ్ దీని ఆఫ్టర్ నేను ఈ డే 3 యొక్క ఫోల్డర్ క్రియేట్ చేసి అజెండా, అండ్ దెన్ ఆఫ్టర్ నేను టాస్క్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను.
అండ్ ప్రొవైడ్ చేసిన తర్వాత అది గిట్హబ్లో అప్లోడ్ చేసి ఆ గిట్హబ్ యాక్సెస్ లింక్ ఇస్తాను. జస్ట్ గో టు గిట్హబ్ లింక్ through my account. Using through my account, go to Tod folder, date 3 Tod folder. You can access this kind of PDFs and all, everything. What kind of classes I have to, you can access them. అండ్ ఇక్కడ మనకి టెర్నరీ ఆపరేటర్ ఉంది. టెర్నరీ ఆపరేటర్ యూజ్ ఒకటి చెప్పేస్తాను, ఇంకా విల్ ఎండ్ దిస్ సెషన్. అండ్ హియర్ వీ హ్యావ్ దట్ టెర్నరీ ఆపరేటర్. Here we have ternary operator. Cool. సో మనకి టెర్నరీ ఆపరేటర్ అనగానే మనకి జస్ట్ బ్రాకెట్స్ రాసా, బ్రాకెట్స్ ఉండవు. అండ్ టెర్నరీ ఆపరేటర్ అనగానే మనకి క్వశ్చన్ మార్క్ కాలం వస్తుంది. ఓకేనా? అండ్ క్వశ్చన్ మార్క్ లెఫ్ట్ సైడ్ మనం కండిషన్ చెక్ చేస్తాం. ఇప్పుడు దాకా మనం కండిషన్ చెక్ చేసుకుంటూ వచ్చాం కదా ప్రీవియస్గా, ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్పేసి, అవి కండిషన్ అంటాం. క్లియర్? అండ్ ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ నీ కండిషన్ ట్రూ అయితే, ఓకేనా? అదే ఫాల్స్ అయితే, నీ కండిషన్ ఫాల్స్ అయితే, ఈ కండిషన్ బులియన్ వాల్యూ ఫాల్స్ ఇస్తే రైట్ సైడ్ ఉన్న కండిషన్, రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్? అండ్ ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం, విల్ గెట్ టు నో. జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లైక్ విజువల్ స్టూడియోనే తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే టూ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. లెట్ ఏ ఈక్వల్ టు 5 అని తీసుకున్నా. అండ్ లెట్ బి ఈక్వల్ టు లెట్ సే దట్ ఒక నెంబర్ తీసుకుందాం, లైక్ 8 అని తీసుకుందాం. ఓకేనా? నేను ఈ వేరియబుల్ ఈవెనో కాదో చెక్ చేయాలంట. ఈవెనో కాదో చెక్ చేయాలంటే ఏం చేస్తాం? యాక్చువల్గా మనం ఒక ఆపరేటర్ యూస్ చేస్తాం. ఆపరేటర్ ఏంటంటే లుక్ ఎట్ హియర్, నేను చెప్తున్నా డీల్గా. సో లెట్స్ సే దట్ సో జస్ట్ నా ఏ వాల్యూ 8, ఇక్కడ 8 అనే నెంబర్ నాకు ఈవెన్ ఆర్ ఆడో చెక్ చేయాలి. ఈవెన్ ఆర్ ఆడో చెక్ చేయడానికి నేను ఏ ఆపరేటర్ యూస్ చేయాలంటే మోడ్యులస్ ఆపరేటర్ యూస్ చేయాలి. ఎలా యూస్ చేస్తాం భయ్యా? లాజిక్ ఏంటి? ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అంటే లుక్ ఎట్ హియర్. జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, నేను ఈ నెంబర్ 2తో డివిజన్ చేస్తే నాకు ఏ వాల్యూ వస్తుంది? లైక్ ఇట్ సైడ్ క్లోజ్ చేసింది యాక్చువల్గా. ఐ గో బ్యాక్. ఈ ఏ వాల్యూ, నువ్వు ఇచ్చిన వాల్యూ ఏ వాల్యూ 2తో డివిజన్ చేస్తే విల్ గెట్ 2 4 8. అల్టిమేట్లీ నీకు రిమైండర్ వాల్యూ 0 అని వస్తుంది కదా. రిమైండర్ వాల్యూ 0 అని వస్తుంది. ఎప్పుడైతే నీకు రిమైండర్ వాల్యూ 0 వస్తుందో, నువ్వు ఇచ్చిన నెంబర్ ఈవెన్ అని ఇండికేట్ చేస్తుంది అనమాట. మీనింగ్ ఈవెన్ అని ఇండికేట్ చేస్తున్నట్టు. అదే నువ్వు ఇచ్చిన ఏ వాల్యూ ఆడ్ వాల్యూ అయి ఉండొచ్చు, లైక్ 9 కానీ 11 కానీ 13 కానీ, ఇలా ఆడ్ వాల్యూ తీసుకోండి. లైక్ లెట్స్ సే దట్ 11 తీసుకున్నా, నీ ఏ వాల్యూ 11 అనుకో. సేమ్ 11 వాల్యూ నువ్వు మళ్ళీ 2తో డివిజన్ చేస్తే సో దీనికి నియరెస్ట్ వాల్యూ 10 కాబట్టి 2 5 are 10, రైట్? 2 5 are 10. 10 చేస్తే యూ విల్ గెట్ రిమైండర్ వాల్యూ 1 కదా. ఎప్పుడైతే నీ రిమైండర్ వాల్యూ 1 వస్తుందో, యూ కెన్ సే దట్ యువర్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్. ఎప్పుడైతే నీ రిమైండర్ వాల్యూ 0 వస్తుందో, యూ కెన్ సే దట్ పర్టికులర్ నెంబర్ యాజ్ ఈవెన్. సో అలా నువ్వు ఏ నెంబర్తో చేసినా కానీ విత్ 2 మోడ్యులస్ విత్ 2 చేసావనుకో, ఆ మోడ్యులస్ విత్ 2 చేసినప్పుడు రిమైండర్ వాల్యూ అల్టిమేట్గా 1 వస్తే ఆ నెంబర్ నువ్వు ఇచ్చిన నెంబర్ ఆడ్ అని ఇండికేట్ చేస్తున్నట్టు. అదే నువ్వు ఇచ్చిన నెంబర్ మళ్ళీ 2తో చేస్తే రిమైండర్ వాల్యూ 0 వస్తే నువ్వు ఇచ్చిన ఈ నెంబర్ ఈవెన్ అని ఇండికేట్ చేస్తున్నట్టు. సేమ్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి పర్టికులర్ నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్లో చెక్ చేయాలి. క్లియర్? సో కండిషన్ ఎలా చెక్ చేస్తాం? యాక్చువల్గా ఒక సర్క్యులర్ బేసిస్ ఎన్క్లోజ్ చేసి కూడా చేసుకోవచ్చు, లేక డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఏ మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0. సో ఈక్వల్ టు 0 ఎందుకు రాశానంటే సో రిమైండర్ వాల్యూ 0నా కదా అంటే ఐ మీన్ టు సే లైక్
8 మాడ్యులస్ 2 చేసాం. 8 మాడ్యులస్ 2 చేసినప్పుడు ఇక్కడ మీకు రిమైండర్ వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది, రైట్? సో రిమైండర్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి 8 మాడ్యులస్ 2 చేసినప్పుడు 0 వస్తుంది రిమైండర్ వాల్యూ. సో 0 లైక్ ఏ మాడ్యులస్ 2 చేసినప్పుడు 8 మాడ్యులస్ 2 చేసినప్పుడు 8 మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అని వస్తుంది. సో యాక్చువల్గా అది రిమైండర్ వాల్యూ 0 వస్తుంది. 0 ఈక్వల్ టు 0. యాక్చువల్గా బులియన్ వాల్యూ ఏమొస్తుంది? బులియన్ వాల్యూ ట్రూ వస్తుంది, రైట్? ఇట్ అదే మీనింగ్. సో ఎప్పుడైతే ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుందో ఐ నీడ్ టు సే దట్ ట్రూ వాల్యూ కన్సోల్ డాట్ జస్ట్ నేనేం చేస్తున్నా అంటే లైక్ లెట్ రిజల్ట్ అని రాస్తున్నా. రిజల్ట్ ఈక్వల్ టు అండ్ జస్ట్ ఒక స్ట్రింగ్ వాల్యూ క్రియేట్ చేద్దాం ఇక్కడ రైట్ సైడ్ పార్ట్. సో ఈ కండిషన్ ట్రూ అయితే నీ కాలం ఉంది కదా, ఈ కాలం లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడ కాలం ఉంది కదా, ఈ కాలం రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? అండ్ ఇక్కడ ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయితే నేను ఆ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయితే నేను ఈవెన్ నెంబర్ అని చెప్పాలి, రైట్? ఇది నా కేస్. అదే కాకపోతే ఆడ్ నెంబర్ అని చెప్పాలి. జస్ట్ నేను ఒక స్ట్రింగ్ వాల్యూ త్రో చేస్తున్నా. ఏ వేరియబుల్లోకి? రిజల్ట్ అనే వేరియబుల్లో ఆడ్ త్రో చేస్తున్నా. సో స్టోర్ చేసిన స్ట్రింగ్ వాల్యూ నేను అవుట్పుట్లో ప్రింట్ చేయాలంటే జస్ట్ ఐ హావ్ టు యూస్ కన్సోల్ డాట్ లాగ్. కెన్ సీ హియర్, గో బ్యాక్ టు లెఫ్ట్ సర్వర్. ఇక్కడ నాకు ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్. లెట్స్ సే దట్ నేను ఇక్కడ నెంబర్ మార్చాను, లైక్ 8 to 9 అని మార్చాను. ఈసారి చూడండి, ఐ కెన్ సీ దట్ ఆడ్ నెంబర్. అండ్ లెట్స్ సే దట్ 9 కాకుండా ఈసారి నేను 15 అని ఇస్తున్నాను. కెన్ సీ దట్ అగైన్ ఆడ్ నెంబర్. అండ్ ఈసారి నేను 22 అని ఇద్దాం. అండ్ యూ కెన్ సీ దట్ ఈవెన్ నెంబర్. గాట్ ఇట్? అండ్ ఇలా కాకుండా భయ్యా ఇలా ఎందుకు భయ్యా మళ్ళీ మనం వేరియబుల్స్ తీసుకుంటున్నాం, మళ్ళీ ఎందుకు డైరెక్ట్గా కూడా మనం ప్రింట్ చేయలేమా అంటే ఈ కన్సోల్ డాట్ లాగ్ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వలేమా అంటే ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో లైన్ ఆఫ్ కోడ్ కూడా తగ్గుతుంది. సింపుల్, తీసుకెళ్ళి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ చేయండి అండ్ జస్ట్ యూ హ్యావ్ టు గివ్ హియర్ యాజ్ కన్సోల్ డాట్ లోపల పెట్టేసేయండి కామెంట్ మొత్తం. విల్ గెట్ యాజ్ ఇట్ ఈస్. అండ్ సేమ్ కన్సోల్ డాట్ లాగ్ విత్ ఇన్ కన్సోల్ డాట్ లాగ్లో పెట్టేసేయండి. కన్సోల్ డాట్ లాగ్ క్లియర్. అండ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి చూద్దాం. గో బ్యాక్ టు లెఫ్ట్ సర్వర్, ఈవెన్ నెంబర్. అండ్ మళ్ళీ ఒకసారి లైక్ 11 చూసుకుందాం. 11 చూద్దాం. గో బ్యాక్ టు లెఫ్ట్ సర్వర్, ఆడ్ నెంబర్. గాట్ ఇట్? ఇలా డైరెక్ట్గా ఒక కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చి ప్రింట్ చేయొచ్చు. లేకపోతే ఒక స్ట్రింగ్ వాల్యూ తీసుకొని ఆ స్ట్రింగ్ వాల్యూ ఒక టెంపరీ వేరియబుల్ స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ ద్వారా కన్సోల్ డాట్ లాగ్ అనే ఫంక్షన్ యూస్ చేసి మీ బ్రౌజర్ లోపల ఉన్న కన్సోల్లో ప్రింట్ చేయొచ్చు ఈజీగా. క్లియర్? అండ్ దట్స్ ఆల్ అబౌట్ ఆపరేటర్స్. ఇక్కడ మనం అర్థమెటిక్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్, టెర్మినల్ ఆపరేటర్స్ అన్ని కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో లైక్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అండ్ బిట్ లెవెల్లో ఎలా మ్యానిపులేట్ అవుతున్నాయి, వాల్యూస్ ఎలా ప్రాసెస్ అవుతున్నాయి, యూజ్ ఆఫ్ ఎక్స్ఓర్ ఆపరేటర్, యూజ్ ఆఫ్ నాట్ ఆపరేటర్, ఇవన్నీ చెప్తాను. అండ్ అడ్వాన్స్ లెవెల్లో మనం ఈ 2 క్వశ్చన్ మార్క్స్, ఈ క్వశ్చన్ మార్క్ డాట్ అడ్వాన్స్ లెవెల్లో అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఫాస్ట్ స్పీడింగ్ ప్రాసెసింగ్కి మనం ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ యూస్ చేస్తూ ఉంటాం. అండ్ డీటెయిల్గా ఈ 6th కేటగిరీ ఆఫ్ ఆపరేటర్, 7th కేటగిరీ ఆఫ్ ఆపరేటర్ డీటెయిల్గా నేను వీడియో తీసి నేను పోస్ట్ చేస్తాను. అండ్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ all operators. If you have any doubts, you can ask me in the description box, and you can ping me personally if if you belong to my batch. Okay, and do like and subscribe, and don't forget. Thank you all.